Daddies, good morning. Good morning, Daddy. Good morning, daddies. Good morning, Daddy. Good morning. Welcome, Daddy. Welcome. వెల్కమ్. కరెక్ట్ గా 7 అయింది. 7 అవ్వలేదు, ఇంకా ఒక నిమిషం తక్కువ. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరికి, ఇప్పుడు హిందీలో ఎవరు చెప్తారు? డాడీ నేను కాబట్టి మాట్లాడుతున్నాను డాడీ. ఓకే, వెరీ గుడ్ డాడీ. లవీరా. రవిలో తర్వాత రవి డాడీ. ఇంకొకరు ఆ, ఒక్కరే కొంచెం ఆపరేషన్ నాకు ఈజీగా ఉండడానికి దీని వర్క్ తెలిసిన ఒక్కరే ఉండి మిగతా వాళ్ళందరూ మైక్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనం కొన్ని ఇక్కడి నుంచి మనం కొన్ని సాంప్రదాయాలు పాటించుదాం. మనలో జూమ్ పెట్టిన వెంటనే అన్ని భాషల నుంచి వచ్చిన వాడు ఒకసారి చెప్పేసిన తర్వాత నాకు అవకాశం ఇచ్చేసి అందరూ వారి వారి స్థానంలోకి వెళ్ళిపోతారు. అంటే నేను మాట్లాడడానికి మాత్రం అవకాశం ఇస్తారని కోరుతున్నాను. ఎవరు ఉంటారు ఈ వర్క్ తెలిసి? శ్రీను, ఉంటావా నువ్వు? Daddy, శ్రీను, okay, Daddy. Okay, ఓకే. Daddy. నువ్వును మన డాడీ ఉండి మిగతా వాళ్ళందరూ మైక్ ని కట్ చేస్తే మనం సబ్జెక్ట్ వ్యాంక్ తేల్చేస్తాను. హోస్ట్ ఆప్షన్ కట్ చేసేయండి. హోస్ట్ ఎవరైతే ఉన్నారో హోస్ట్ శ్రీనివాస్ గారికి హోస్ట్ ఇవ్వండి. దర్శనరావు గారు, నర్సింగ్ యా శ్రీనివాస్ గారికి హోస్ట్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళందరిది కో హోస్ట్ కట్ చేసేయండి. Okay, sir. అన్నిదా భావించకూడదు, అందరూను అర్థం చేసుకుంటారని ఇప్పుడు ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక్కరే శివారెడ్డి గారు ఒక్కరే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కట్ అయిపోయారు. ఓకే 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 డాడీస్, ఇప్పుడు కరెక్ట్ గా మనకి 7:01 అయింది. వీలున్నంత వేగంగా మనం చెప్పుకుందాం, ఎందుకంటే అందరూ ఇంట్రెస్ట్ గా వింటున్నారు. అలాంటి టైంలో హిందీలో కొంతసేపు, తెలుగులో కొంతసేపు చెప్తే ఓవరాల్ గా మనం మాట్లాడింది 30 నుంచి 35 నిమిషాలు అలాగ వస్తుంది. ఒరిజినల్ గా అంతే. కానీ 2 భాషల్లో చెప్పడం వల్ల అది గంటకి 5 నిమిషాలు అటు ఇటుగా అవుతుంది. అందుకోసమని మధ్యలో మళ్ళీ ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదని వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండాను. ఎస్ డాడీ. డాడీ, అందరితో ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు మధ్యలో హ్యాండ్ రైజ్ చేయకండి. ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేసినా మేము మీ హ్యాండ్ రైజ్ తీసుకోవడానికి ఇక్కడ అవసరం ఉండదు. సో అదే విధంగా అది డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే అందరితో విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో హ్యాండ్ రైజ్ చేయకండి ప్లీజ్. అందరూ థ్యాంక్ యూ. ఇదే హిందీలో చెప్పేసేది. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పింది చెప్పి. ओके दोस्तों, आज बहुत कम टाइम है, यानी 30 मिनट्स टोटली हमारा मैटर बात करने का रहेगा. तो इसलिए 30 मिनट्स तेलुगु में, 30 मिनट्स हिंदी में, मोटा मोटी 1 घंटे के अंदर अंदर हमारा मीटिंग आज खत्म कर देगा. तो इसलिए आज डैडी ने ऐसे किया है कि बाकी सभी लोगों को को-होस्ट पोजीशन से भी हटा दिया गया है. केवल 3-4 लोग ही रहेगा. या डैडी के अलावा हिंदी में मैं बात करूंगा, फिर होस्ट एक रहेगा और एक आदमी रहेगा. तो इसलिए बहुत कम लोग ही रहेगा बात करने वाले. और सेकंड चीज क्या है, बीच बीच में कोई हैंड रेस करेगा, कोई ये करेगा तो थोड़ा सा डिस्टर्बेंस होगा. इसलिए कोई हैंड रेस नहीं करेगा, क्योंकि तो हैंड रेस करे तो हम उसमें लेंगे नहीं. इसलिए आप हैंड रेस करके भी फायदा नहीं है, क्योंकि तो टाइम का ये करने के लिए. इसलिए बुरा नहीं मानना, टाइम का पाबंदी करने के लिए हम ऐसे किसी को हैंड रेस नहीं ले रहा है. तो इसलिए हैंड रेस पे मत कीजिएगा. ओके, थैंक यू. ఓవర్ టు డాడీ. థ్యాంక్ యూ డాడీ. అందరూ ఒకసారి మీ సింబల్స్ తో నాకు ఒకసారి ఆహ్వానం పలికితే నేను స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి మంచిగా స్టార్ట్ చేద్దాం, మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఓకే డాడీ. ఇది నాకు డాడీ, ఇవి ఇప్పుడు వచ్చిన సింబల్ కనిపించరా? కనిపిస్తుంది కదా? ఓకే 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 ఓకే. నాకు ఇక్కడ నాకు కొంచెం ప్రాబ్లం ఏదైంది, కనిపించట్లేదు. నో ప్రాబ్లం, దాన్ని పక్కన పెట్టిన తర్వాత చూద్దాం. ఓకే,
ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి. ఇవాళ ఆల్రెడీ క్యూ లైఫ్‌కి సంబంధించి ఒక కస్టమర్ కేర్ నంబర్ ఇచ్చాను. ఆ కస్టమర్ కేర్‌కి చాలా మంది వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ పెడుతున్నారు. ఆ పెట్టినోటిలన్నిటికి సమాధానం ఇస్తున్నారు. కాబట్టి ఇక మీదట ఏమైనా ఉన్నట్టే చూసేయండి. నేను దీన్ని ఇవాళ డేటు 6 7 డాడీ? 7 7 అంటే 10వ తారీఖుని క్యూ లైఫ్‌ని ఓపెన్ చేసేద్దాం. 10ని క్యూ లైఫ్‌ని ఓపెన్ చేస్తాం. అక్కడి నుంచి దాన్ని కిబోలో ఎలాగైతే పంపించుకున్నారో అలాగే క్యూ లైఫ్ నుంచి ఎక్స్‌చేంజ్‌లో పంపించుకోవడానికి ఆ ఆప్షన్ ఇస్తున్నాను. మెయిల్ పెట్టుకోవడం ఏది మన ఎక్స్‌చేంజ్‌లో మీకు ఏ మెయిల్ ఉందో ఆ మెయిల్ పెట్టించుకోవడం. క్యూ లైఫ్‌లో వీటిని పంపించుకోవడం. మన సిస్టమ్ ప్రకారం చేస్తారు. వెళ్ళిపోతాయండి. 2 ఒకవేళ ఎక్స్‌చేంజ్‌లో లేవనుకోండి ఇందులో ఉన్నోళ్ళు. ఎక్స్‌చేంజ్‌లోనో ఒక మెయిల్ తోటి రిజిస్టర్ అయ్యి అదే మెయిల్‌ని ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది. yes daddy. అంతే. మీ దగ్గర ఉన్నటువంటి అక్కడున్న కాయిన్స్ అన్నీ కూడాను యథావిధిగా ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళిపోతాయి. పవర్ టు Okay హిందీ. daddy. Okay daddy, thank you. दोस्तों आज सवेरे एक कस्टमर का नंबर दिया है क्यूलाइफ के लिए। क्यूलाइफ में अगर किसी का कॉइन आया नहीं है या कोई भी आपके लिए कुछ असुविधा है, वो क्यूलाइफ कस्टमर केयर नंबर में आप मैसेज डाल के उसको रेक्टिफाई करवा सकते हैं। तो वो ऑप्शन अभी दिया है। तो क्यूलाइफ में बहुत सारे लोग अपना कॉइन पूरा क्यूलाइफ में ट्रांसफर किया हुआ है और सब लोगों को उसके बारे में पता है। इसलिए हमारा क्यूलाइफ से क्यू एक्सचेंज ट्रांसफर 10 तारीख से शुरू हो जाएगा। 10 तारीख से शुरू होके ये महीना 30 तारीख तक वो चलेगा। उतना टाइम काफी है क्यों तो सभी लोग एक्टिव लोग हैं। क्यूलाइफ में जो लोग लेके गए सभी लोग एक्टिव लोग हैं, इसलिए वो 30 तारीख के अंदर अंदर अपना क्यूलाइफ में अपना कॉइन लेके जाएगा। क्यूलाइफ में लेके जाने के लिए आपको क्या करना है, अपना क्यूसीसी एक्सचेंज का जो ईमेल आईडी है, ईमेल आईडी इधर एंटर करने के लिए ऑप्शन आएगा। वो एंटर करके अपना क्यूलाइफ में वो भेजने के लिए जैसे पहले किया था డాడీ वैसे ही करने का। యూట్యూబ్‌లోను ఒక ఏది కామెంట్ బాక్స్ ఆపావా? నరసింహరావు గారు స్టాప్ చేసింది డాడీ. ఆపేసింది. ఓకే రైట్ యా యూట్యూబ్ ఓకే లైవ్ వస్తుందో లేదో కాస్త చేయమనండి. శివారెడ్డి గారు ఓకేనే. ఓకే ఓకే. సో హలో? యూట్యూబ్ లైవ్ వస్తుందా కాస్త చూడండి. వస్తుంది సార్ రెడీ క్లియర్. ఒక మాట కూడా చెప్పేది ఉంది. ओके सो दोस्तों अभी क्यूलाइफ में ट्रांसफर करने के लिए हमारा क्यूसीसी एक्सचेंज का हमारा ईमेल आईडी से हमको एंटर करना है। अगर किसी का क्यूसीसी एक्सचेंज नहीं है, अभी भी किसी का नहीं बना, तो अभी क्यूसीसी एक्सचेंज किसी का रेफरल लिंक से क्यूसीसी एक्सचेंज बना लीजिएगा और उसमें कौन सा ईमेल आईडी डालते हैं, सेम ईमेल आईडी से हमारा क्यूलाइफ से आप उधर ट्रांसफर कर सकता है। और रेडी ఓకే. నెక్స్ట్ కిబో నుంచి క్యూ లైఫ్‌లోకి వెళ్ళాయి. కానీ అక్కడ క్యూ లైఫ్‌లోకి కనిపించట్లేదు అనేవి ఉన్నాయి గదా! అవి ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు మెసేజ్ పెట్టండి. మీ నంబర్ పెట్టండి. అది అలా ఉంటే చెక్ చేసి వాటిని క్యూర్ చేసేస్తారు. అలాగే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఉదయం సతీష్ రెడ్డి ఎవరికో ట్రాన్స్‌ఫర్ చేశారు. సమ్ బీసీడీ కాయిన్స్. అది అవ్వలేదు డాడీ అని చెప్పాడు. వెంటనే నాకు చెప్తే నేను అప్పటికింకా మీకు ఈ నంబర్ ఇవ్వలేదు. ఈ కస్టమర్ కేర్ నంబర్ ఇవ్వలేదు. వెంటనే తను చేశారు. అది అయిపోయింది. అలాంటివి ఏమన్నా సరే చేసుకోండి. ఈ 3 రోజులే చేసేసుకుంటే మొత్తంగా ఒక్కసారిగా అది ఈ నెల ఆఖరు లోపు అన్ని పంపించేసుకుంటే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ओके रेडी दोस्तों बहुत कुछ लोगों का, बहुत कम लोगों का कंप्लेंट है कि क्यूलाइफ में वो लोग एक मिनट व्हाट्सएप काम कर रहा है, एक मिनट देखते हैं। सॉरी दोस्तों एक कॉल आया था। ओके दोस्तों अभी क्यूलाइफ में किसी लोगों ने अपना किबो से क्यूलाइफ में भेजा है लेकिन कोई वहां पहुंचा नहीं है। ऐसे किसी का कुछ कंप्लेंट है, प्रॉब्लम है, तो इमीडिएटली आप अपना
कस्टमर केयर नंबर जो व्हाट्सएप ग्रुप में दिया है वो कस्टमर केयर नंबर में आप एंटर करके उसका डिटेल्स उधर दे दिए तो आपका प्रॉब्लम रेक्टिफाई हो जाएगा। ये 3 दिन में कर दीजिएगा, यानी 7, 8, 9, 10 तारीख के अंदर अंदर आप कर दीजिएगा, ताकि 10 तारीख से हमारा जो ट्रांसिशन है वो स्मूथ चलेगा। ओके, अभी किसी ने क्यू लाइफ टू क्यू लाइफ यानी पार्टी टू पार्टी भी किसी ने भेजा है, वो भी अगर किसी का कंप्लेंट है, आज सवेरे सूर्य बाबू ने फोन किया था, नंबर नहीं दिया उससे पहले सूर्य बाबू ने फोन किया था कि उनका कुछ कॉइन भेजा तो वहां पहुंचा नहीं बोल के, तो इमिडिएटली वो रेक्टिफाई करवा दिया गया है। तो सेम वैसे इधर भी अगर कुछ प्रॉब्लम है तो आप कस्टमर केयर नंबर में भेज दीजिएगा, डिटेल्स लेके भेज दीजिएगा, ताकि वो इमीडिएटली रेक्टिफाई हो जाएगा। ఓకే డాడీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే ఇది ఓకే. నెక్స్ట్ కిబో నుంచి క్యూ లైఫ్ లోకి ఎవరైతే పంపించుకుంటున్నారో, మొన్నటి వరకు డీ కాయిన్ ఉండేది, ఇప్పుడు ఆ డీ కాయిన్ లేదు కాబట్టి మీరు స్వాప్ చేసుకుని కాయిన్స్ పంపించుకోండి. ఈ మంత్ ఎండింగ్ నుంచి ఈ మైనింగ్ కాయిన్స్ ఉండవు కాబట్టి మీరు వెంటనే దాన్ని పంపించుకోండి. అయితే ఇక మీదటి ఎవరి అయితే రేపు మంత్ ఎండింగ్ వరకు పంపించుకున్న వాళ్ళు కానీ మొన్న పంపించిన వాళ్ళతో కలిపి 7వ తారీఖు నుంచి మొన్న 5వ తారీఖు వరకు పంపించుకున్న వాళ్ళతో కలిపి 5, 30 తారీఖు పంపించాం, 25 వాళ్ళతో కలిపి ఇప్పుడు పంపించిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఈవీ పాయింట్స్ వస్తాయి. అది మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నా వాళ్ళకి 500 రూపాయలు వస్తాయి. అవి మీరు ఇప్పుడు బరిలో వాడించుకోవచ్చు. అలాగే రేపు ఈ నెల ఎండింగ్ తర్వాత నుంచి ఎవరైతే ఇంకా పంపించుకోవాల్సిన ఏమైనా ఉండిపోతే వాళ్ళకు కూడా ఈ 500 రూపాయలు అనేవి అందరికి కూడా ఈవీ పాయింట్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది మిగిలి ఉన్నారో అందరికీ కూడా వాళ్ళందరూ మీ తాలూకా స్కై అండ్ దీంట్లోకి పంపించుకుంటే సరిపోద్ది, అంతే. అవన్నీ వాడుకోవచ్చు. మన ఈ బళ్ళు వగేరాలు తీసుకున్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి అది ట్రాన్స్ఫర్ చేసుకొని అవన్నీ కూడా మీరు 5,000 రూపాయలు పెట్టుకున్నప్పుడు అది వాడేసుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో అవి 5,000 కంటే, అంటే ఇప్పుడు 25,000 ఇస్తున్నాం కదా, 25,000 కూడా వెళ్ళిపోయి దాన్నే వాడుకోవడానికి కూడా మనం ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది లేరు కాబట్టి వాళ్ళందరికీ ముందు వచ్చిన వాళ్ళు క్యూసీసీ కాయిన్ ఉంది, డీ కాయిన్ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు లేదు కాబట్టి వీళ్ళందరి దగ్గర ఉన్నవి అయిపోయేలాగా మనం తీసుకెళ్ళవచ్చు అందరికి. కాబట్టి వాళ్ళందరికీ వస్తాయి, ఆ కాయిన్స్ వస్తాయి, అదే పాయింట్స్ వస్తాయి, అందరూ వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి 500 విలువైన ఈవీ పాయింట్స్ వస్తాయి. పోటు హిందీ. थैंक यू डैडी। दोस्तों, कंपनी हम सब के लिए यानी जितना लोग पहले भेज चुका है उनके लिए तो क्यूसीसी कॉइन आया था, उसके बाद जिनका क्यूसीसी कॉइन नहीं था उसके बाद जितना भी लोग ट्रांसफर किया है डी कॉइन के साथ जो कॉइन ट्रांसफर किया है उन सभी लोगों को 500 ईवी पॉइंट्स दे रहे थे, वो सब आ जाएगा। और अभी से जितना भी लोग क्यू लाइफ से भी ट्रांसफर करेगा उन सभी लोगों को भी 500 ईवी पॉइंट्स हमारा अकाउंट में आ जाएगा। ये क्या करना बोले तो हमारा अगर गाड़ी परचेज करने के टाइम में 5000 ईवी पॉइंट्स उसमें यूज करने का मौका भी दे रहा है। आगे चल के वो दूसरा कुछ इसमें भी आप यूज करने के लिए आपको मौका मिल जाएगा, क्योंकि तो जितना भी अभी अकाउंट होल्डर है सभी को दे रहा है, यानी क्यू लाइफ में जितना अकाउंट होल्डर है सभी को वो 500 ईवी पॉइंट्स दे रहा है, इसलिए वो सभी को यूज करने के लिए वो पॉइंट काम में आ जाएगा। अगर कोई गाड़ी खरीदने वाला है उनको आप भेज के आप उनसे इनकैश कर सकता है, ऐसे फैसिलिटी आपको दे रहा है। और आप उसमें स्काई एंड में भी यूज कर सकता है, आने वाले समय में उसका भी ऑप्शन आ जाएगा। तो यानी आपका जो 500 रुपया यानी आपका अकाउंट का जो 500 रुपया है ट्रांसफर करने से वो 500 रुपया आपको आ जाएगा, वो आप पहले इनकैश कर सकता है। ఓకే డాడీ। ఓకే, ఇప్పుడు మెర్జ్ చేసుకుని ఉన్నాయి కదా, ఇప్పుడు మెర్జ్ చేసుకుంటున్నారు కొంతమంది. ఆ మెర్జ్ 10 చేసుకుంది అనుకోండి, ఆ మెయిన్ మదర్ అకౌంట్ లకి 15 5,000 రూపాయలు 100 చేసుకుంది అనుకోండి, 100 500 50,000 రూపాయలు మొత్తంగా వస్తే మొత్తంగా అలాగే పంపించుకోవచ్చు మీరు. డాడీ మళ్ళీ ఒకసారి చెప్పండి, అంటే
అంటే మర్జ్ కూపన్ యూజ్ చేసుకొని మర్జ్ చేసిన వాళ్ళకి ఒకే అకౌంట్ లకి అన్ని 500 వచ్చేస్తుందా? అవును, ఓకే ఓకే అవి మొత్తం ఎంత అయితే అంత. ఓకే ఓకే ఆయన రైట్. 100 అకౌంట్లు ఉన్నాయి, 10 ఉన్నాయి, లేదంటే 200 ఉన్నాయి. ఆ ప్రతి అకౌంట్ కి 500 రూపాయలు చొప్పున వచ్చేస్తే డైరెక్ట్ గా వాడుకోవచ్చు. ఓకే అవి ఓకే అలా ఓకే డైరెక్ట్ గా మన స్కాన్ లో పంపించుకుని వాడుకోవచ్చు. ओके दोस्तों, मर्ज कूपन जिन्होंने यूज कर रहा है उन सभी के लिए 15 रुपए का ISDT आ रहा है। उसके साथ साथ आपको 500 EV पॉइंट्स भी आपको आ जाएगा, वो एक साथ आ जाएगा। यानी अगर आप 100 अकाउंट मर्ज कर दिया तो 100 अकाउंट का 500 रुपए का 50,000 रुपए का आपको EV पॉइंट्स आ जाएगा एक ही अकाउंट में। तो जितना कूपन आप मर्ज कर रहे हैं, जितना अकाउंट मर्ज कर रहे हैं, उतना हर अकाउंट के लिए 500 रुपए वर्थ EV पॉइंट्स आपको आ जाएगा। वो आप कहाँ यूज कर सकते हैं? हमारा जो इलेक्ट्रिक व्हीकल परचेज करने के टाइम में किसी को भी आप खुद परचेज करना बोल के जरूरी नहीं है, कोई भी परचेज करने वाला है उनको ट्रांसफर करके उनसे आप एनकैश कर सकता है। ओके रेडी। ఓకే రెడీ. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకునే పోయే ముందు 1-2 విషయాలు మనం ఇప్పుడు మాట్లాడదాం. అందులో మొదటిది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు హార్డ్ గా పనిచేస్తున్నారో, మనను హార్డ్ గా పనిచేసి ఉన్నారు, ఇప్పుడు హార్డ్ గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఇది వరకు కార్ విన్నర్స్ అయినున్న వాళ్ళు ఎందులోనూ మాల్దీవ్స్లోను, వాళ్ళనుకో ఎవరు హార్డ్ గా వర్క్ చేస్తున్నారని నేను గుర్తించి, అలాగే మీలో నుంచి కూడా ఈ పలానా వ్యక్తి పనిచేస్తున్నాడు అని దాన్ని కూడా ఆ రిఫరెన్స్ కూడా మీ దగ్గర నుంచి వివరాలు తీసుకొని, అందులో కొంతమందికి ఈ నెల నేను కార్స్ రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఓకే నేను రెడీ. ముందుగా చెప్పినట్టుగా పని చేస్తూ ఉంటే ఇస్తానని చెప్పాను కదా, పని చేసిన వాళ్ళకి. కాబట్టి పని చేసే వాళ్ళని గుర్తించది వెహికల్ మీద కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం చేస్తున్నది కావచ్చు, ఆల్రెడీ అంటే చేస్తున్న అందరికి కొంతమంది అవి చేసేసి దాని తర్వాత దాని విలువని కిందకి దించారు తప్పిస్తే పని చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వడం వల్ల నాకు మన కమ్యూనిటీకి ఉపయోగం ఉండదు. అందుకని ముందుగా ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో వాళ్ళకిచ్చి, వెంటనే మనం చేస్తున్న దానికి వర్క్‌లోకి వెళ్ళేలాగా వాళ్ళకి మనం కొన్ని వెహికల్స్ ఇస్తున్నాం. దానివల్ల ఏమవుద్దంటే, వీళ్ళందరూ పని చేయడం వల్ల మీకు ఎవరైతే వర్క్ చేస్తున్నారో దానివల్ల ఐఎన్ఆర్ అందరికీ వెళ్తుంది. ఒక వెహికల్ రిలీజ్ అయిందంటే కొంత ఐఎన్ఆర్ వస్తుంది. లేదా మిగతా డాడీ రోబోట్ వెళ్ళిందంటే ఐఎన్ఆర్ వస్తది. మెడిసిన్ వెళ్ళిందంటే ఐఎన్ఆర్ వస్తది. కాబట్టి వాళ్ళకి నేను గుర్తించి ఎవరైతే వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే నేను ఈ నెలలో వెహికల్స్ మళ్ళీ పిలిచి ఇస్తున్నాను. ఓటు హిందీ. ओके रेडी। दोस्तों, आज अभी हमारा मेन टॉपिक में जाने से पहले कुछ इंपॉर्टेंट पॉइंट्स अभी आपको बता दूंगा। उससे पहले उससे सबसे इंपॉर्टेंट पॉइंट ये है कि ये महीने में आज अभी के महीने में यानी अप्रैल महीने में कंपनी कुछ गाड़ियां रिलीज कर रहा है। कोई भी स्काई एंड में गाड़ी अचीव किया है उनके लिए अभी और कुछ गाड़ी ये महीने में रिलीज करने वाला है। वो रिलीज करने के लिए ये क्या है, आई मीन उसका क्राइटेरिया क्या है? कोई भी व्यक्ति काम कर रहा है, इससे पहले काम किया हो या अभी भी वो कंटिन्यू कर रहा है या अभी से सीरियसली काम कर रहा है, तो उन सभी लोगों के लिए कंपनी खुद आइडेंटिफाई करके वो करेगा। या नहीं तो कोई लीडर उनका प्रमोट करेगा, उनको जो प्रपोज करेगा, ठीक है फलान व्यक्ति अच्छा से काम कर रहा बोल के कोई भी लीडर उनको रिकमेंड करेगा तो भी ले लेगा। ऐसे करके कुछ लोगों को ये महीने में कंपनी बुला के उनको गाड़ी देने वाला है। जिनको कंपनी बुलाएगा उनको ही गाड़ी आएगा, इसलिए आप बुलाने के लिए वेट करना पड़ेगा। लेकिन बुलाने के लिए करना क्या है, आप अपने हिसाब से काम करते जाइए, किबा में काम करते जाइए, आपको वो गाड़ी देने के लिए कंपनी खुद बुलाएगा आपको। ओके रेडी। ఓకే రెడీ. ఇది క్లియర్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు వెహికల్స్ ఎవరైతే కొనుక్కున్నారో, మనకు టైం సరిపోదు పర్లేదు. వెహికల్స్ ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే బుక్ చేశారో వాళ్ళకి రేపటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళకైతే పంపిస్తున్నాను. ఈ దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిపోవడం కానీ, నేను పంపించడం కానివ్వండి చేస్తున్నాను. రేపటి నుంచి మన 2 వీలర్స్‌ని రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణకి, ఆంధ్రాకి, ఒడిస్సాకి ఎక్కడ మనకి పక్క ఏ రాష్ట్రం అయినా సరే వాళ్ళకి ముందుగా ఎవరు బుక్ చేసుకున్నారో ఆ ప్రయారిటీలో
నేను రేపటి నుంచి పంపిస్తున్నాను. అంటే మీకు చెప్పాను కదా, మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇస్తానని చెప్పాను. దాని ప్రకారం మీకు పంపిస్తున్నాను. ఆ వచ్చిన వెహికల్స్ ని మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. మోడ్ 1 లో పెట్టి. మీరు ఎక్కడైనా కంగారు పడి రోజంతా తోలుతున్నాను 2, 3 గేర్‌లోకి వెళ్ళకండి. టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేనప్పుడు మామూలు తోలేసుకోండి. అది టెస్టింగ్ అవ్వదు. మనం ఎక్కువగా 1లోనూ, 2లోనూ నడుపుతుంటాం రోజువారీ జీవితంలో. సిగ్నల్ పడినప్పుడు గానీ, లేదా రోడ్ సన్నంగా ఉన్నప్పుడు గానీ, లేదా అలాగే ఏమైనా ఉన్నప్పుడు మనం ఇంచుమించు ఒకటో మోడ్‌లోనే వెళ్తుంటాం. సో, ఏ కంపెనీ అయినా సరే, అది కారైనా, లారీ అయినా, డీజిల్ అయినా, పెట్రోల్ అయినా, ఏదైనా సరే, ఎలక్ట్రికల్ అయినా మోడ్ 1లో ఎకో మోడ్‌లో తోలి డ్రైవింగ్ చూస్తారు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా అంతే. అయితే మనం గూడా నేను పంపించింది 200 కిలోమీటర్లు పంపిస్తే 200 కిలోమీటర్లకి ఒక్కటి తగ్గదు. నేను ఎందుకంటే చెప్తున్నాను. 200 కంటే ఎక్కువొస్తది. కాబట్టి ఒక్కటి కూడా తగ్గదు. మీరు చేసుకోండి. అది మీరు కొనుక్కున్న వాళ్ళు దాన్ని నడపడం వల్ల నిజంగా వస్తుందా లేదా? డ్యాడీ చెప్పారు. లేదంటే మా సీనియర్స్ చెప్పారు. అది నిజమా కాదా అనేది కూడా మీలో మీరు చెక్ చేసుకోండి. కాబట్టి నడపండి. మీరొక్కరు నడపలేరనుకోండి, ఓ పెట్రోల్ బంక్ పక్కన పెట్టుకోండి. దాని మీద నువ్వు వెళ్తున్నాను మీ ఫ్రెండ్‌కి ఇచ్చి నడిపించండి. మళ్ళీ మీ ఇద్దరు మారండి. ఒక 100 కిలోమీటర్లు ముందుకెళ్ళి 100 కిలోమీటర్లు మళ్ళీ రండి వెనక్కి. సరిపోద్ది. అలాగే 300 కిలోమీటర్లు కూడా తీసుకున్నారు. ఈ 10 బళ్ళు మనకు ఉదాహరణకు వెళ్ళాయంటే అందులో 3-4 వరకు 300 కిలోమీటర్లు ఎళ్తే మిగతాయన్నీ కూడా 200 వెళ్ళాయి. ఓకే. అయితే ఈ 300కి తోలిన తర్వాత 300 అందరూ అడుగుతారు. ఎందుకంటే ఎక్కువ మైలేజ్ రావడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది మీకు కూడాన. చాలా హ్యాపీగా ఉంటది. కాబట్టి ఈ 300 వాళ్ళు కూడా మొత్తం తోలండి. ఒక్క కిలోమీటర్ కూడా తగ్గదు. ఎందుకంటే నేను దానికి ఇచ్చింది 350 సుమారుగా. ఇంకా నేను తోలిందైతే ఎక్కువే 384. అండ్ అందరూ ఒకలా డ్రైవ్ చేయలేరు కాబట్టి ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి 350. కాబట్టి 300 కిలోమీటర్స్ పక్కా వస్తదనమాట. ఇంతవరకు ఎవ్వరు ఆ మైలేజ్ ఇవ్వలేదు. సో, కంపల్సరీగా మీరు తోలుకొని టెస్ట్ చేసుకుంటే మీకు ఆ హ్యాపీనెస్ తెలుస్తది. మీరు రోజు తోలుతున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటది. ఇది చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, మీ టీమ్ మెంబర్స్‌కి అందరికి ఈ విషయం చెప్తారని ముందుగా నేను ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరున్నారో ఆళ్ళకి పంపిస్తున్నాను. ఓవర్ టు హిందీ. ओके रेडी। दोस्तों कल से हमारा ईवी व्हीकल डिस्ट्रीब्यूशन शुरू हो जाएगा। जितना भी लोग ईवी व्हीकल बुक किया है, चाहे वो 200 का किलोमीटर का हो या 300 किलोमीटर का हो, एक्चुअली 300 किलोमीटर का तकरीबन 30 to 40% यानी 10 गाड़ी में 3 से 4 गाड़ियां जो है 300 किलोमीटर का है, बाकी जो है 200 किलोमीटर का है। कोई भी व्यक्ति अभी नजदीक का है तो उनके आके ले जा सकते हैं, नहीं तो भेजना बोले तो कंपनी भेज देंगे। और आप कोई भी व्यक्ति व्हीकल जब लेगा तो एक काम कीजिएगा, आप पहले गाड़ी का कितना किलोमीटर आ रहा है बोल के टेस्ट ड्राइव आप जरूर कीजिएगा। टेस्ट ड्राइव करने के टाइम में आप पक्का एक चीज ध्यान रखना है कि आपको मोड 1 में ही ड्राइव करना है। क्यों बोले तो कोई भी व्हीकल, चाहे वो पेट्रोल का व्हीकल हो या कोई भी इलेक्ट्रिक व्हीकल हो, वो इकोनॉमिक पोजीशन में रखे ही उसका टेस्टिंग किया जाएगा। इसलिए हमारा भी व्हीकल आप मोड 1 में आप टेस्ट ड्राइव कीजिएगा। 200 किलोमीटर से 1 किलोमीटर भी कम नहीं आएगा। 200 किलोमीटर से बढ़ के आएगा लेकिन 1 किलोमीटर कम नहीं आएगा। सेम वैसे 300 किलोमीटर का भी व्हीकल जो है आपको 384 तक हमारा आया है, लेकिन हम 350 यानी ड्राइव करने के अलग अलग तरीके से 350 तक कम से कम आ जाएगा। इसलिए कोई भी व्यक्ति हमारा जो टेस्ट ड्राइव मोड में यानी मोड 1 में रखे गाड़ी टेस्ट ड्राइव कीजिएगा। पहले टेस्ट ड्राइव करने से आपको फायदा क्या है बोले तो आपको खुद भरोसा आएगा, कंपनी दिया सो गाड़ी पूरा माइलेज बराबर आ रहा बोल के आपको कॉन्फिडेंस आएगा। आपको बोलने का भी वो कॉन्फिडेंस रहेगा, बहुत हौसले से आप बोल सकते हैं कि हमारा गाड़ी पक्का 300 किलोमीटर आएगा या 200 किलोमीटर आएगा बोल के आप बोल सकते हैं। इसलिए आप जरूर उसका टेस्ट ड्राइव करने के बाद ही आप ये यूज कीजिएगा। अगर आप नॉर्मल यूज करना है तो आपको सेकंड मोड में, थर्ड मोड में जा सकता है, लेकिन आपको टेस्ट ड्राइव में मोड में जाएगा, टेस्ट ड्राइव के लिए जाएगा तो मोड 1 में भी आपको चेक करना है। ओके,
तो ये एक ध्यान रखिएगा, कोई भी व्यक्ति गाड़ी जब लेगा तो एक बार पहले टेस्ट ड्राइव, जितना किलोमीटर का है, 200 का है तो 200 किलोमीटर तक आपका मोड 1 में जाके टेस्ट कीजिएगा, और 300 किलोमीटर के लिए उसमें भी चेक कीजिएगा। ओके, ओके रेडी रेडी। रेडी। డాడీ हाँ रेडी। ఇవ్వనుకుంటావా? లోడ్ ఎక్కువ అంటే చాలా మంది రన్నింగ్ ఉన్నారు, నా స్క్రీన్ మీదకి వస్తే అయిపోద్ది, ఎక్కడ ఉండిపోయిందో తెలియట్లేదు. ఓకే డాడీ, హిందీ క్లియర్ అయింది డాడీ, ఒకసారి రండి డాడీ ప్లీజ్ డాడీ. డాడీకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, డాడీ స్క్రీన్ విషయం గురించి మాట్లాడుతున్నారు. మన వాయిస్ సార్ వస్తుంది శివారెడ్డి కదా, గారు, అది ఎక్కడ ఉంది బయటికి కనబడితే దాన్ని మాట్లాడేసుకోవచ్చు. డాడీ ఇది మీ వాయిస్ వస్తుంది కానీ నా వాయిస్ మీకు వినబడలేదురా. వినిపిస్తుంది డాడీ, నా వాయిస్ మీకు వినపడలేదు, మీ వాయిస్ వినపడుతుంది. వస్తుంది. ఇప్పుడు వినపడుతుంది డాడీ, ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది. మీరు మధ్యలో వేరే ఎవరితో మాట్లాడుతున్నట్టు కూడా వినపడింది. ఒకసారి ఉండండి, ఇప్పుడు వినపడుతుంది డాడీ? ఎస్ డాడీ, ఎస్ డాడీ. ఓకే, నేను మన ఛానల్లో 3 ఫోటోలు పెట్టాను చూడండి. చూసారా? చూసాను డాడీ. ఒక ఎర్ర వెహికల్ ఫిట్ చేస్తున్నారా? అంటే దాన్ని ఏమంటారంటే, దాన్ని ఇంగ్లీష్ రెడ్ కాదు, సింధూరం కలర్ లో ఉంటది కదా, అదే అదే, మెరూనా ఇది అంటారు దాన్ని. అవును ఆ అదే colour. అదే. మీకు అది ఎందుకు పెట్టానంటే, మీకు 300 కిలోమీటర్లే బండికి కూడాను డిక్కీ స్పేస్ ఎంత ఉన్నదో చూడండి, స్పేస్ అలాగే ఉంది. ఎస్ 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 డాడీ. అందుకోసం పంపించాను. 300 కిలోమీటర్లు వెళ్ళినా మన స్పేస్ ఎక్కడా పోవలేదు, అలాగే ఉంది. నెక్స్ట్ నేను పంపిస్తున్నాను, అవి మీరు టెస్ట్ చేసుకొని జాగ్రత్తగా మీరు మీ వాళ్ళు అందరికీ చూపించి మన బండి ఎంత బాగా వెళ్తుంది ఏంటనేది చూసుకొని వాళ్ళకి కూడా ఇచ్చి బిజినెస్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పి నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ओके दोस्तों, अभी 300 किलोमीटर वाला गाड़ी का पिक्चर हमारा जो चैनल में डाला है डैडी, 1 मिनट। दोस्तों हमारा चैनल में गाड़ी एक व्हीकल का पिक्चर डाला है, वहां डैडी इसलिए डाला है कि आप चेक कर सकते हैं 300 किलोमीटर वाला व्हीकल में भी आपको डिक्की स्पेस बिल्कुल कम नहीं हुआ है, एकदम अच्छा डिक्की स्पेस के साथ कंपनी व्हीकल दे रहा है आपको। तो
ये व्हीकल आपके पास आएगा तो आप बराबर उसका टेस्ट ड्राइव कीजिएगा, टेस्ट कीजिएगा, उसके बाद लोगों को प्रमोट कीजिएगा कि मतलब तो इतना शानदार व्हीकल आपको इतना आई मीन शानदार रेट से, इतना शानदार तरीके से क्या बाहर कहीं नहीं मिलेगा। यानी पक्का 200 किलोमीटर 300 किलोमीटर रेंज के साथ। तो ये हमारा खासियत है, ये सबको बता के हमारा गाड़ी का बुकिंग आप कर सकता है और INR में भी आप इनकम कमा सकते हैं। और रेडी ఓకే డాడీ. అయితే 200 300 కిలోమీటర్లు అంటే పేపర్లోను, బ్రోచర్లోను, యూట్యూబ్లోను, ఫోన్ కాల్స్ లోను వచ్చే మైలేజ్ కాదు. రియల్ గా మనం తోలు చూసిన మైలేజ్. మరోటి డిజిటల్లో అంటే బండి డిజిటల్లో కనబడే మైలేజ్ కాదు. మీకు డైరెక్ట్ గా గూగుల్లో పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి ముందు చూసుకోండి. 50 కిలోమీటర్లు వెళ్ళాను అనుకోండి, ఎస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 50. ఈసారి దాని మీద తిరగండి. 100 అన్నారు అనుకోండి, 100కి వెళ్ళి తిరగండి. అంటే మీకు గూగుల్లోను కూడా 100 వస్తుంది. అలాంటి మైలేజ్ మనం ఇస్తుంది. అంతేగాని ఆ పైన ఉన్న స్క్రీన్ డిజిటల్ మీద, లేదంటే వాట్సాప్ లోను, యూట్యూబ్ లోను, బ్రోచర్ లోను, ఫోన్ లోను, అక్కడ షోరూమ్కి వెళ్తే మోటివేషన్ లోను వచ్చే మైలేజ్ కాదు. రియల్ గా రోడ్డు మీద వెళ్ళే మీ మైలేజ్. మీరు ఉదాహరణకు విజయవాడ నుంచి కావాలి ఇంత 100 150 ఎన్ని కిలోమీటర్లు అన్నీ మీకు తెలిసిందే. అది కరెక్ట్ గా వస్తుందో లేదో మీకు అది కూడా తెలిసిపోద్ది. మెయిన్ రోడ్ లో తిరగండి. చిన్న చిన్న సందులోనే తిరిగితే మైలేజ్ కరెక్ట్ గా మీకు తెలియదు, రాదు కూడా. ఇది జాగ్రత్తగా చూసుకొని తిరగండి. పక్కా 200 అంటే 200, నో డౌట్ ఎట్ ఆల్. 300 అంటే 300, ఎటువంటి డౌట్ మీకు లేదు. వాట్ హిందీ. ओके रेडी दोस्तों, अभी हमारा जो व्हीकल जो दे रहा है वो व्हीकल में आपको कोई वीडियो में, कोई ब्रोशर में, कोई व्हाट्सएप में ऐसे डिजिटल में ऐसे ऐसा माइलेज नहीं है। पक्का माइलेज फिजिकली आप चेक कर लेना। आप लोकल गली गली में घूमेंगे थोड़ा बहुत 19-20 हो सकता है, लेकिन आप अगर लंबा सफर अगर करेंगे, कुछ एक टाउन से दूसरा टाउन तक गूगल मैप लगा के आप जाके आ जाएंगे, बराबर जितना किलोमीटर आपको बताएगा उतना किलोमीटर आपको उसमें आ जाएगा। इसलिए हमारा व्हीकल का एकदम पक्का यानी किलोमीटर का जो रेंज जो है वो एकदम पक्का देके कंपनी बराबर कर रहा है। इसलिए आप बिना डाउट होके इसका यूज कर सकता है और लोगों को बोल सकते हैं कि हमारा गाड़ी इतना पक्का है बोल के बोल सकते हैं। और रेडी ఓకే డాడీ. అలాగే ఇప్పుడు మనం మీ దగ్గర ఉన్న మైనింగ్ కాయిన్స్ ఎలా వాడుకోవచ్చు, ఎలా వాటిని మనం క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పే ముందు ఇంకొక విషయం చెప్తున్నాను. మనం ఒక లోడర్ రిలీజ్ చేస్తున్నాం త్వరలోనే. లోడర్ అంటే మీకు తెలుసు కదా, గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లేది, కూరగాయలు తీసుకెళ్లేది. అంటే ఏ కంపెనీ తోటి పోల్చి చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పలేదు. పలానా లోడర్ అంటే పలానా కంపెనీది ఉందని మీకు గుర్తొస్తుంది. మీరు గుర్తు పెట్టుకొని నేను ఆ పేర్లు మనం మాట్లాడకూడదు, మంచిది కాదు. అంటే సాంప్రదాయంగా గౌరవిస్తూ చెప్తున్నాను అంతే. అంటే పలానా కంపెనీని దాన్ని కించపడటం అంటే నేను చేయకూడదు, అది మంచిది కూడా కాదు. అయితే ఇప్పుడు చేపల వాళ్ళు ఉన్నారు, ఫిషర్స్, వాళ్ళు అక్కడి నుంచి ఆటోలు ఎక్కనీరు, ప్రత్యేకించి అలాంటి ఆటోలే ఉంటాయి, వాటిలో మాత్రం వేస్తారు. బస్సుల్లో ఎక్కనీరు, ప్రత్యేకించి ఆ బస్సుల్లో మామూలు ఎక్కడానికి కూడా ఇబ్బంది అవుద్ది. సో అలాగనే దాని మీద అందుకని దాన్ని వాడరు. అయితే ఇప్పుడు మనం రిలీజ్ చేయబోయే లోడరు వాళ్ళకి అంటే ఈ కూరగాయలు తీసుకెళ్లే వాళ్ళకి, లేదా ఈ చెగోడీలు వగిలి షాప్కి వేసేవాళ్ళు, పచ్చళ్ళు వేసేవాళ్ళు, కూరగాయలు ఇంటింటికి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు, గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు, ఒకటేటి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్న వాళ్ళు అందరూ అలా ట్రాన్స్పోర్ట్ ఆ ఏజెన్సీ నుంచి కిందకి ఈ వెజిటబుల్స్ అని రకరకాలు తీసుకొస్తూ ఉంటారు. ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఒక లోడర్ని ఇప్పుడు రెడీ చేశాను. ఇప్పుడు అదే మన గొడవ దగ్గర ఉన్నది, ప్లాంట్ దగ్గర కాకుండా గొడవ దగ్గర పెట్టాను. దాని మీద చూడొచ్చు. నిన్న మనం అంటే అది ఎంత తీసుకెళ్తుంది అంటే, ఒక లోడర్కి ఎంత అవసరం అంతా పట్టిపోద్ది. 300 కేజీలు వేశారు, 250 కేజీలు వేశారు. మీరు అంటే 7 సిలిండర్లు ఎంత వెయిట్ ఉందో లెక్కేసుకోండి. 7 సిలిండర్స్, ఓ పక్క 2 ఓ పక్క 2, దాని వెనక చెప్తున్నాను, పైన 2
మన ముందు కాల్ దగ్గర ఒకటి పెట్టుకోవచ్చు. 7 సిలిండర్లు పట్టుకెళ్ళొచ్చు ఒకేసారి. అది ఫుల్ సిలిండర్స్. ఇలాంటి ఒక లోడర్‌ని ఇప్పుడు రెడీ చేశాను ఆల్రెడీ. దీని మైలేజ్ ఎంతొస్తదంటే ఒక్క ఛార్జింగ్‌తో ఓ ఫుల్ ఛార్జింగ్‌తో 700 కిలోమీటర్స్. డాడీ వావ్ సూపర్ డాడీ సూపర్. మీరు టెస్ట్ చేసుకోండి. నేను ఏదైనా ఇలాగే చెప్తాను, మీకు తెలుసది. అదే 700 కిలోమీటర్స్. yes మీరు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. yes బండి పట్టుకుని పోవచ్చు. 700 కిలోమీటర్లు వస్తుంది. అలాంటి ఒక లోడర్ని ఇస్తాను ఈరోజు. థ్యాంక్ యూ డాడీ. 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే 50 కిలోమీటర్లు గ్యారంటీ లేదు లోడర్లకి. 50 కిలోమీటర్లు కూడా రాదు. ఈ సిలిండర్లు అవును. పట్టుకెళ్ళేవి చూడండి, రాదు. అలాంటిది మనం 700 కిలోమీటర్స్ ఇస్తున్నాం 1 ఛార్జింగ్ తో. ఆ లోడర్ ని ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నాను. ఓవర్ టు హింदी. यस डैडी. दोस्तों हमारा जो गाड़ी का कॉइन के बारे में बात करने से पहले एक नया आविष्कार भी हमारा हुआ है, उसके बारे में भी थोड़ा जानकारी देंगे आपको. हम एक लोडर बोले तो अभी जो छोटा छोटा दुकानदार है या उनके पास डिलीवरी देने के लिए जो व्हीकल होता है, वो वेजिटेबल हो या फिर फिश हो या गैस सिलेंडर्स हो, ऐसे अलग अलग ये यानी एक छोटा मोटा ट्रक इसके समान एक क्या बोलते हैं ऑटो ट्रॉली के समान है वो. वहां आप 300 किलोग्राम वेट तक लोड डाल सकते हैं उसमें. अभी देखो कंपनी 7 सिलेंडर उसमें डाला है. 300 केजी का वेट कौन सा भी ये डालो. वो व्हीकल अभी रेडी करके रखा है, गोडाउन में रखा है. कोई भी देखना चाहे तो देख सकता है. वहां कंपनी बोल रही है कि हमारा एक चार्जिंग में 700 किलोमीटर, यानी एक बार चार्ज करके 700 किलोमीटर तक जाने तक वो गाड़ी रुकेगा नहीं. वैसे व्हीकल दे रहा है. इसका मतलब क्या है, बहुत किफायती रेट में उनका ये काम हो जाएगा. अभी पेट्रोल या डीजल डालने से कोई भी गाड़ी में 50 किलोमीटर मैक्सिमम टू मैक्सिमम 50 किलोमीटर तक आ सकता है. लेकिन वो जगह में यहाँ एक चार्जिंग में 700 किलोमीटर जाएगा बोले तो वो लोग बहुत खुश हो जाएंगे. तो वो व्हीकल अभी हम रिलीज करने वाला है नेक्स्ट. उसमें उसका भी बुकिंग शुरू हो जाएगा. ओके रेडी మించని చూడొచ్చు. రెడీ. మధ్యలో వరకు ఇప్పటి వరకు వాయిస్ రాలేదు, ఇప్పుడు వచ్చింది వాయిస్. ఇప్పుడు వచ్చింది వాయిస్, ఇప్పుడే వచ్చింది. హలో రెడీ. డాడీ మీ వాయిస్ క్లియర్ గా ఉంది. ఛానల్ లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు, అందుకని కొంచెం డిస్టర్బ్ అయింది. క్లియర్ గా వస్తుంది, చెప్పండి డాడీ. డాడీ వినబడుతుందా? ఇప్పుడు వినపడుతుంది రెడీ. ఇది టెక్నికల్ గా ఈ ప్రాబ్లం ఏదో ఇక్కడ దీంట్లో అదే శివర్ గారు చెప్తున్నారు, మీరు ఛానల్ లోకి వెళ్ళి వచ్చినందుకు అది కట్ అయిపోయి ఉండొచ్చు అని అంటున్నారు. అంటే అవును కరెక్ట్, దాంట్లో పెడుతున్నాను, అప్పుడే ప్రాబ్లం వస్తుంది. కరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు ఛానల్లో నేను ఆల్రెడీ ఒక పిక్ పెట్టాను చూడండి. చూశాను రెడీ. అది మనకు నచ్చినట్టుగా వెనకాల క్యారేజ్ కట్టుకోవచ్చు. ఓకే. టిఫిన్స్ పట్టుకెళ్ళి చేస్తుంటారు, అందుకు పనికి వస్తుంది. అన్నింటి పనికి వస్తుంది, రకరకాలుగా వాడుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రేపు మనం స్టవ్స్ రిలీజ్ చేస్తున్నాను కదా, దాని పనిలో ఉన్నాను. ఈ బండి మీద ఆ స్టవ్ తీసుకెళ్లి పెట్టేసి ఓ చిన్న సైజు పెళ్లికి వంట తీసుకోవచ్చు. గ్రేట్. గ్యాస్ కూడా అవసరం లేదు. ఓకే, పిక్ చూడడం చెప్పండి అందరికి.
यस यस यस। दोस्तों अभी जिस गाड़ी के बारे में हम बात किया है वो गाड़ी का पिक्चर हमारे चैनल में डाला हुआ है, आप देखना चाहे तो देख सकता है। इसके बारे में डैडी बोल रही है कि अलग अलग काम में यूज कर सकता है ये। छोटा मोटा एक मीन ट्रांसपोर्टेशन में यूज कर सकता है। और आने वाले समय में हमारा जो गैस स्टोव स्टोव देने वाला है, यानी बिना गैस का स्टोव देने के लिए परसों डैडी बात किया था, वो स्टोव अभी तैयार कर रहा है। अगर वो इसमें लगा दिया, एक छोटा मोटा शादी के लिए, एक फंक्शन के लिए खाना पकाने का इसमें हो सकता है। 1 रुपया भी खर्चा नहीं होता, खाली इसी से वो पकान भी हो सकता है। ఓకే డాడీ। ఓకే డాడీ। ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్లు ఉన్నాయి, అవి తీసుకొస్తాను ఒకటిని. రేపటి నుంచి బళ్ళు పంపిస్తున్నాను. ఇది ఓకే, అది మీరు టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోడర్ రెడీగా ఉంది, అది నేను పలానా రోజు నుంచి అని చెప్తాను. అప్పటి నుంచి మీరు అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా కొన్ని రకాలు వెహికల్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇవి ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, మన కాయిన్ యూటిలిటీలోను హ్యాపీగా సూపర్గా వెళ్ళిపోద్ది, సూపర్గా వెళ్ళిపోద్ది మీ యూటిలిటీకి అంతా. అందుకోసం Yes. ఇవన్నీ నేను చెప్తున్నాను. అలాగే Yes, Daddy. కంపెనీకి పెద్దగా ప్రాఫిట్ లేకుండా చేస్తున్నాను. అందుకోసం Okay. మీరు జాగ్రత్తగా ఇవన్నీ చేసుకొని యూటిలిటీ తీసుకెళ్ళండి. అయితే ఇప్పుడు నేను ఈ బాగా వర్క్ చేసిన వాళ్ళకి, ఇప్పుడు నేను ఇది తర్వాత రన్నింగ్ లో చెప్పగలరు కదా ఇప్పుడు నేను చెప్పింది. చెప్తాను. ఓకే డాడీ। అయితే నేను మాట్లాడేస్తాను. నా ఓకే, ఇప్పుడు మీరు పని చేస్తున్నారు అనుకోండి. మీరు పని చేస్తున్నప్పుడు కింద ఉన్న కమ్యూనిటీ తోటి సంబంధంలో ఉంటే కింద ఉన్న కమ్యూనిటీకి ఏదో విధమైనట్టుగా ఇప్పుడు మనం వాళ్ళకి కూడా డబ్బులు వచ్చేటట్టుగా తయారు చేశాను. ఇంతవరకు మనకు మాత్రమే పని చేస్తున్న వాళ్ళకి కమిషన్ వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా కింద స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేటట్టుగా ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నాను వాళ్ళకు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్కి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ఈవీవి పాయింట్స్ మనం ఇస్తున్నాం. ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ బళ్ళు కొనుక్కున్నప్పుడు వాటిలో వాడేసుకోవచ్చు. అంటే మీ తాలూకాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అవి తీసుకొని, మీరు బండి అమ్మారు, దానికి ఒక 5,000 పెడుతున్నాం. ఆ 5,000 రూపాయల బండి కాస్ట్ లో నుంచి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ పాయింట్లు తీసుకోండి, ఇక్కడ పెట్టేయండి, నేను తీసుకుంటాను. అలాగే మనం కాయిన్స్ కూడా ఇక్కడ క్యూసిసి కాయిన్స్ కానీ, మన డి కాయిన్ కానీ తీసుకుంటాం. వీటిలన్నింటి మన దగ్గర ఉన్న ఏ కాయిన్ ఉన్నా తీసుకుంటాం. గోల్డ్ కాయిన్ కానీ ఏదైనా తీసుకుంటాం. మనం ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. అలా తీసుకున్న కాయిన్స్ నేను బర్న్ చేస్తున్నాను. మీకు బర్నింగ్ కూడా మీకు చెప్పేస్తాను. ఇన్ని కాయిన్స్ బర్న్ అయిపోయి, ఇగో మిగిలిన ఇన్ని ఉన్నాయి, 2 కోట్లలో ఇన్ని పోనా, ఇన్ని ఉన్నాయని మీకు ఓపెన్ గా చెప్పేస్తుంటాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి ట్రేడింగ్ కాయిన్స్ తక్కువ ఉంటాయి. ఇవి ఉన్న మీరు క్యాష్ చేసుకున్నారు కాబట్టి ఇక అన్నింటి క్యాష్ అయిపోతుంటది. అందువల్ల ఎవరు ఏ కాయిన్ ని ఎలా అమ్ముకోవాలో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాటు హిందీ। ओके डैडी। ओके दोस्तों, अभी डैडी अलग अलग तरीके से बहुत सारे प्रोडक्ट हमारे पास लेके आ रहा है। जैसे अभी बोला ये गाड़ी, यानी एक ये लेके आया, लोडर लेके आया, सेम वैसे अलग अलग ये लेके आ रहा है। तो ये सब लाने का मेन मकसद क्या है, हमारा यूटिलिटी, कॉइन यूटिलिटी में जाना बोल के कंपनी लेके आ रहा है। और यहाँ कंपनी एक चीज, मिनिमम प्रॉफिट, यानी कंपनी का रनिंग एक्सपेंडिचर ही खाली इसमें ले रहा है, बाकी सारा प्रॉफिट कुछ नहीं ले रहा है। क्यों बोले तो कॉइन का यूटिलिटी होना है और बहुत सारे लोगों को उसका फायदा होना है। तो यहाँ कंपनी अभी लेके आने वाला एक प्रोजेक्ट ये है कि लेके आने वाला जो प्रोग्राम ऐसी है कि आप अकेला जो काम करने वाला है वो केवल कमाएगा बोल के नहीं है, उनके नीचे वाले यानी टीम मेंबर्स भी कमाएंगे, वैसे कंपनी लेके आ रहा है। तो उसके एग्जाम्पल के अगर तौर पे बोले तो अभी हमारा जो ईवी कॉइन्स दे रहा है, हर किसी को तो 500 रुपए का ईवी कॉइन दे रहा है, लेकिन हर कोई तो गाड़ी खरीदेगा नहीं या इमीडिएटली कुछ आइटम खरीदेगा नहीं है। तो भी आप उनसे इकट्ठा करके, अगर आपके टीम से कोई भी गाड़ी खरीदेगा, वो उनके पास से 500 कॉइन रहेगा और बाकी सब लोगों से 500 कॉइन इकट्ठा
करके आप वो कॉइन का एनकैशमेंट कर सकते हैं, यानी उनको पैसा दे सकता है। तो ऐसे भी सुविधा कंपनी देने वाला है। और ये हमारा QCC कॉइन या डी कॉइन या कोइन से गोल्ड कॉइन या कौन सा भी कॉइन है वो भी यूज करने के वजह से कंपनी इसमें देने वाला है। वो टाइम टू टाइम बताता जाएगा कैसे करना, क्या करना है। और वो कॉइन भी, जितना कॉइन आएगा सारा कॉइन बर्न हो जाएगा, आपको बता के ही हम बर्न करेंगे। कोई भी कॉइन कंपनी जो ले रहा है कॉइन, वो कॉइन कंपनी रीयूज नहीं करेगा या वापस वो मार्केट में नहीं आएगा, वो कंपनी बर्न करने के लिए रखेगा। ఓకే రెడీ ఓకే రెడీ. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనకి ఇంకా పావు గంట ఉంది మనం అనుకున్న దాంట్లో. 1 Yes, అవర్లో Daddy. క్లోజ్ చేయాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎందుకంటే అందరినీ హ్యాపీగా టైం ఎక్కువ తీసుకోలేదు డాడీ అనిపించుకోవాలని Yes. అర్థం చేసుకునే ఇది వచ్చింది కాబట్టి. అయితే ఇప్పుడు ట్రేడింగ్ కాయిన్ ఎవరైనా సరే ఎక్స్చేంజ్ లోన్ తీసుకెళ్ళి ఆ కాయిన్ తీసుకొచ్చి మనం ఇక్కడ యూటిలిటీలో పెట్టొచ్చు. Yes. ఇప్పుడు నేను 15,000 ఒకటి, 5,000 ఒకటి, 5,000 ఒకటి, 25,000 రూపాయలు విలువైన కాయిన్స్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఎన్నైతే కొనుక్కున్నారో రేపు ఎన్నైతే రిలీజ్ చేస్తున్నానో అన్నింటికి 25,000 రూపాయల కాయిన్స్ అందరికి వచ్చేస్తాయి ఆ 3 కాయిన్స్. అయితే Yes, ఇక్కడ Daddy. ఒక చిన్న సవరణ చెప్పే ముందు మీరు మాట్లాడుతూ ఈవీ కాయిన్స్ అన్నారు. ఈవీ కాయిన్స్ కాదు, ఈవీ పర్చేజ్ పాయింట్స్. ఓకే 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 ఈవీ పర్చేస్ పాయింట్. ఎస్. అదొకసారి చెప్పండి. అది ఈవీ కాయిన్స్ కాదు. మళ్ళీ డాడీ ఇంకో కాయిన్ రిలీజ్ చేసినాం అనుకుంటారు మళ్ళీ. ओके 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 रेडी ओके ओके, दोस्तों, ओके। मैं इससे पहले जब बात किया तो वो टाइम में मैं बोला है ईवी कॉइन्स, बोला है ईवी कॉइन्स नहीं, ईवी परचेस्ड पॉइंट, यानी हमारा जो आई मीन कि वो कॉइन सरेंडर करने के टाइम में या वो ईवी परचेस्ड पॉइंट्स है, वो पॉइंट्स भी हम 500 Yes. रुपए में 500 रुपया का वैल्यू है वो यूज कर सकता है. यस डैडी. ఓకే సార్. ఓకే ఓకే. అయితే ఇలా మనం మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ లో కాయిన్స్ ను మనం వాడుకోవచ్చు, ట్రేడింగ్ కాయిన్. ఎస్. అలాగే మీరు డీ కాయిన్ కొనుక్కున్నారు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పి జాగ్రత్తగా వినండి అడిస్. వీలైతే ఇది ఎవరైనా రికార్డ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మళ్ళీ మొదటి నుంచి చెప్తాను, ఎవరైనా రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇది మనం ఈ యూట్యూబ్ లో ఎవరైనా ఇచ్చుకున్నట్టయితే ఇది క్లియర్ గా అర్థమవుద్ది. రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను. Yes, Daddy. Recording in Recording. progress. Yes, Daddy. Recording Daddy. stopped. Yeah. Okay. ఎవరు స్టాప్ చేశారు? అరే ఎవరో చేయనండి, రికార్డ్ అయిపోతుంది కదా, చేయనండి. ఆపేశారా? ఆపేశారు. లేదు లేదు, రికార్డ్ చేసుకోమనండి. శ్రీనివాస్ గారు రికార్డింగ్ చేయండి. నేను చేస్తే ఎవరెవరు ఆఫ్ చేశారు. Recording in progress. ఎస్ డాడీ, ఇప్పుడు కంటిన్యూ Okay. అవుతుంది. ఎస్ డాడీ, చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాను. ఆ రిలీజ్ చేస్తున్న వాటిల్లో ఇప్పుడు కొనుక్కున్నారు వాళ్ళకి నేను ఆ బళ్ళు రేపటి నుంచి పంపిస్తున్నాను. అయితే దానికి 25,000 రూపాయల విలువైన కాయిన్స్, QCC కాయిన్, SDD కాయిన్, అలాగే ఇప్పుడు పర్చేజ్ పాయింట్స్ కలిపి 25,000 రూపాయలు తీసుకుంటున్నాము. ఇలా Daddy. తీసుకున్న వాటిలన్నింటినీ బర్న్ చేస్తూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ISDT కాయిన్ అయినా బర్న్ అయిపోద్ది, ఎస్. ISDT కూడా బర్న్ అయిపోద్ది. కాబట్టి బర్న్ చేస్తూ ఉంటాను. అలా బర్న్ చేస్తూ ఉన్నప్పుడు కాయిన్స్ మనకి ఏమవుతాయి, మీ దగ్గర ఎలాగొస్తాయి, ఇవి ఎక్స్చేంజ్ లోవి మీరు కొనుక్కోవాలి, అవి నాకు ఇవ్వాలా. మీ Yes. దగ్గర డీ కాయిన్ మీరు కొనుక్కున్న కాయిన్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్చేంజ్ లోకి పంపించుకొని అవి మళ్ళీ మన తాలూకు ఈ కొనుక్కున్నప్పుడు ఆ కాయిన్స్ ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రేపు మనం ఆటో వస్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ అంతకంటే నేను ఎప్పుడు చెప్తున్న కారు కూడా తీసుకొస్తాను, లోడర్స్ తీసుకొస్తాను, 3-wheeler లోడర్స్ వస్తున్నాయి. ఇలా ఇంకా మీకు ఇంకా కొన్ని ఓపెన్ చేయడానికి వీల్లేదు కాబట్టి అవన్నీ తీసుకొస్తున్నాను. అంటే అందులో చాలా కాయిన్స్ పడతాయి.
అన్నింటికి ఈ 25,000 కాదు కదా. దాన్ని మనం ప్రొడక్ట్ రేట్‌ని బట్టి పెరుగుతూ ఉంటాయి. ప్రొడక్ట్ తగ్గితే తగ్గుతూ ఉంటాయి. ఇలా వచ్చినటువంటి అన్ని కాయిన్స్ కూడా బర్న్ చేస్తున్నాను. ఈ పాయింట్ Yes, చెప్పండి, మెయిన్ పాయింట్‌కెళ్దాం. yes, Daddy. दोस्तों अभी हमारा ट्रेडिंग कॉइन, Recording हमारा जो कॉइन stopped. कॉइन जितना है वो ट्रेड कौन है वो, अच्छा ओके राइट या। तो दोस्तों ट्रेडिंग कॉइन जो है हम खरीदे सो कॉइन हम लेके जाके इसमें दे सकता है। अभी गाड़ी बुक करने के टाइम में, कोई भी ईवी व्हीकल बुक करने के टाइम में हमारे लिए कितना 25,000 रुपए वर्थ ऑफ कॉइन्स हम यूज कर रहे हैं। उसमें QCC कॉइन है, ISDT है और EV पॉइंट्स है। ये तीनों 25,000 रुपए वाला वर्थ ऑफ पॉइंट्स जो है पूरा बर्न आउट हो जाएगा, यानी कंपनी बर्न करेगा, कंपनी ये रखेगा नहीं। तो इसलिए कॉइन का वैल्यू अभी आपके पास खत्म होने के बाद अगर आपको चाहिए तो क्या करना है, जाके एक्सचेंज में खरीद के लेके आना है। सेम वैसे कंपनी आगे ईवी सेक्शन में ही ऑटो लेके आ रहा है, कार लेके आ रहा है, 3 व्हीलर लोडर लेके आ रहा है। हमारा लोडर अभी शुरू हो रहा है। तो ये सारा व्हीकल में अभी रेट के हिसाब से वहां यूज होने वाला कॉइन का वैल्यू भी बढ़ेगा। अभी 25,000 रुपया क्या है, इस मीन 2 व्हीलर में 25,000 रुपया वर्थ ऑफ कॉइन यूज हो रहा है, लेकिन बड़ा व्हीकल में ज्यादा यूज हो जाएगा। जब ज्यादा यूज हो जाएगा उतना कॉइन हमारा बर्न आउट हो जाएगा। कौन सा भी कॉइन कंपनी के पास जाएगा वो सारा कॉइन बर्न आउट हो जाएगा, कंपनी उसको रखेगा नहीं, वो बर्न आउट करेगा। इसका मतलब क्या है, कॉइन कम होते जाएगा और कॉइन का वैल्यू इंप्रूव होते जाएगा, बढ़ते जाएगा। Over to you, Reddy. ఓకే డాడీ. Recording in progress. ఓకే డాడీ. అయితే ఇప్పుడు మరి కాయిన్స్ క్యూసీసీలో అంటే నేనేం చేశాను, క్యూసీసీలో కొనుక్కున్న కాయిన్స్ ఏ ఉన్నాయో అవి మీరు ఇక్కడ పెడతారు, ఇవి పెడతారు. కానీ చాలా మంది క్యూసీసీ కాయిన్స్ కొనుక్కోలేదు. ఎస్ సార్ నో డాడీ? Yes, Daddy. Yes, Daddy. చాలా మందికి దొరకలేదు. అంటే ఇప్పుడు కొంతమంది కొనుక్కునే అవకాశం లేకపోవచ్చు కదా. మనం అవునవును. ఇందులో కొంచెం ఫైనాన్షియల్ గా అందరికీ అవకాశం రాదు కదా. Yes, Daddy. సో అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ డీకాయిన్ పర్చేజ్డ్ కాయిన్స్ ఉన్నాయి, అవి మీ దగ్గర ఉంటాయి, ట్రేడింగ్ లో మనం చూసుకుందాం. ఎక్స్చేంజ్ లో Okay. ఇస్తాను నేను ఎక్స్చేంజ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాను అనేది రానున్న కాలంలో మీరు ఇదే మీటింగ్ లో హ్యాట్సాప్ చెప్తారు నాకు. ఎందుకంటే నేను తీసుకున్నటువంటి ఆ స్ట్రాటజీ మీరు ఇంతవరకు వినుండరు. ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీలో వెళ్తున్నాను నేను, అది చెప్పడానికి వీలు లేదు. Yes. చేసినప్పుడు Yes, మీకు Daddy. తెలుస్తుంది. అయితే Yes, Daddy. ఇప్పుడు ఒకరు మన కమ్యూనిటీ కోసం సూపర్ పని చేస్తున్నారు. నాకు తెలుసు చాలా మంది ఇలా పని చేస్తున్నారు. ఏ కంపెనీ వచ్చినా వెళ్ళరు, పూర్తి డాడీ ఏదో ఒకటి చేస్తున్న ఆశతో ఉన్నారు. కొంతమంది నేను ఏదైనా చెప్పానంటే ఇమీడియట్ గా దాని రిఫరల్ అయితే రిఫరల్, కాయిన్ అయితే కాయిన్, ఏం చెప్తే ఆ పనిని గుడ్డిగా బండగా చేసుకెళ్లేటువంటి నా డాడీస్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎవరిని నేను తక్కువ చేసి చూడలేదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి Yes, Daddy. వీళ్ళు ప్రత్యేకించి వాళ్ళు కాయిన్స్ కొనుక్కోలేరు. మనం డీకాయిన్ రెడీ చేసాం, కానీ అలా వర్క్ చేసిన దగ్గర డీకాయిన్ లేదు. ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ పర్చేజ్ కాయిన్స్ వచ్చాయి. 1,00,000 కాయిన్స్ ఉంటే ఒకటి వచ్చింది. మరి 5,000, 10,000, 100, 200 కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు గట్టిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మన కమ్యూనిటీలో. మరి వాళ్ళు వచ్చి ఈ డీకాయిన్ కానీ లేదంటే క్యూసీస్ కానీ కొనలేరేమో కదా. Yes, Daddy. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పిస్తున్నాను. అది జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. వాట్ హిందీ. Yes, Daddy. Yes, Daddy. Yes, Daddy. दोस्तों अभी डैडी हमारा जो कॉइन यूसेज के बारे में बताना जा रहा है, उसके लिए आई मीन पहले क्या डैडी क्या बताया, अभी डैडी परचेज्ड कॉइन, डी कॉइन का परचेज्ड कॉइन किसके पास है? जो 1 लाख अगर किसी के पास कॉइन किबो कॉइन है तो उनके पास एक डी कॉइन रहेगा। लेकिन जिनके पास 200-300 कॉइन है या 500 कॉइन है, 5,000 कॉइन है, ऐसे वाले के पास बहुत कम रहेगा। लेकिन वो लोग भी बहुत सीरियसली काम करने वाला है। काम करने वाले के पास कितना कॉइन है? बहुत कम कॉइन है।
और जिनके पास ज्यादा कॉइन है वो लोग अभी काम नहीं कर रहा होगा। कुछ भी कारण से कुछ लोग काम कर रहे हैं, कुछ लोग नहीं कर रहे हैं। अभी कुछ लोग मैं जो कुछ भी बोलेगा उसके लिए वेट करने वाले बहुत सारे लोग हैं। मैं कुछ ना कुछ कर रहा है, कुछ ना कुछ लेके आ रहे हैं, बल्कि वेट करने वाले बहुत सारे लोग हैं। उन सब के लिए कंपनी उनके बारे में सोच के कंपनी ऐसे कदम उठाने जा रहा है। यानी आपको कैसे डी कॉइन यूज करने का, हमारा जो परचेस्ड कॉइन यूज करने का कैसे तरीका है वो रेडी अभी बताने वाला है। और रेडी ఓకే రెడీ. మనకి ఇది 1 అవర్ అయిపోతుంది, అయినా సరే నేను కంటిన్యూ చేస్తున్నాను ఇంపార్టెంట్ కాబట్టి. లేదా ఈ రోజు ఆపి రేపు చెప్పమంటారా? లేదు రెడీ, ఈ రోజు కంప్లీట్ చేసేయండి, ఎందుకంటే ఇంకా కొన్ని నిమిషాలే కదా ఎక్కువ. ఓకే పర్లేదు, మీరు Yes. ఓకే అంటే నేను ఓకే. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే కంపెనీ చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తూ వాళ్ళు చేస్తున్నారంటే అర్థం ఏంటి, కింద కమ్యూనిటీకి పనికొస్తుందని. ఇప్పుడు ఒక ఆయన Yes. రోజు జూములు పెట్టి ఇగో ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని రోజు కొంతమంది వాళ్ళ గ్రూపుల్లో వాయిస్లు పెట్టి ఇలా చేసుకోండి అలా చేసుకోండి, కొంతమంది అడిగిన వాళ్ళందరికీ సర్వీస్ ఇచ్చుకుంటూ అంటే ఇదన్నీ చేస్తున్నారు. అది కూపన్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. అంటే అర్థం ఏంటి, కిందనున్న కమ్యూనిటీకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు నా దృష్టిలో. ఎస్ ఆర్ నో డాడీ? Yes, daddy. Yes, daddy. ఎస్. కాబట్టి అలా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా మైనింగ్ కాయిన్స్ ని ఒక సిస్టమేటిక్ గా రిలీజ్ చేస్తున్నాను. అలా వచ్చిన మైనింగ్ కాయిన్స్ కూడా మీరు యూటిలిటీలో వాడుకోవచ్చు. అలాగే ఇతరులకు కావాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేసి అమ్ముకోవచ్చు మైనింగ్ కాయిన్స్ కూడా. సూపర్ రెడీ, సూపర్. ఎందుకంటే 100 ఏళ్ళు నేను ఉండను, నా కొడుకు ఉండడు, నా మనవడు ఉండడు అన్నాళ్ళు ఎందుకు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు కదా నాన్న? ఎస్ డాడీ, చాలా మంది ఉన్నారు. ఉన్నారు కదా. అండ్ చాలా మంది ఇంచుమించు 99% మనందరం ఉంటాం. ఆ చివరికి ఎందుకు ఇప్పుడు వాడేసుకుంటే బాగుంటది కదా అని. అలాగే ఇప్పుడు వాడేసుకుంటే అక్కడ ట్రేడింగ్ లో రేట్ రాదు కాబట్టి దాన్ని నేను మైనింగ్ అంటే మీకు మనం గిఫ్టెడ్ గా ఇచ్చినప్పటికీ మైనింగ్ లో పెట్టడానికి కారణం ఒక్కసారిగా వెళ్ళి అక్కడ పెడితే రేట్ రాదని. అవును. సో ఇలా వచ్చిన మైనింగ్ కాయిన్స్ వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ వర్క్ తాలూకా అప్ అండ్ డౌన్స్ ఆధారంగా చేసుకొని వాళ్ళ కాయిన్స్ నేను రిలీజ్ చేస్తాను. మైనింగ్ కాయిన్స్ ఇది ట్రేడింగ్ చేయవసరం లేదు, ఎక్స్చేంజ్ లో పెట్టవసరం లేదు, డైరెక్ట్ వాడేసుకోవచ్చు. ఓకే, బాగుందా లేదా? బాగుంది రెడ్డి, చాలా బాగుంది. హిందీలో చెప్పండి. నేను ఈ Yes. లవ్ సింబల్స్ అడుగుదామన్నా సరే నాకు కనబడటం లేదు ఇవాళ, ఎందువల్ల అవి అవును. మీకు కనబడుతుందో లేదు నాకు తెలియదు. ఓకే డాడీ. ఒక్క నిమిషం డాడీ లైన్ లో ఉండండి, నేను ఇది చేస్తున్నాను. హోస్ట్ కంట్రోల్ లో పార్టిసిపెంట్స్ Recording stopped. ओके, తర్వాత చూస్తాను. ओके दोस्तों, अभी कंपनी आपके लिए एक अच्छा सुविधा लेके आ रहा है। क्या बोले तो जिनके पास परचेज डी कॉइन है वो लोग अपना कॉइन यूज कर सकता है, लेकिन जिनके पास माइनिंग कॉइन है वो माइनिंग कॉइन कितना साल के लिए, 100 इयर्स के लिए काम में आएगा। तो बहुत सारे लोग बोल रहे हैं कि हम उतना साल तक हम जिएगा या मेरा बेटा जिएगा या मेरा पोता जिएगा, हमको पता नहीं है। इसलिए कंपनी ने एक डिसीजन लिया है, कंपनी के लिए काम करने वाले लोगों के लिए, कंपनी के लिए देखो एक चीज ध्यान से सुनिएगा कि मतलब तो माइनिंग कॉइन इसलिए दिया है कि माइनिंग कॉइन अगर पहले दे दिया तो कॉइन का रेट कम हो जाएगा, तो इसलिए कंपनी उसके लिए माइनिंग कॉइन दिया है। लेकिन कुछ लोग काम करते हुए उनको पैसा नहीं आएगा, नहीं तो वो बहुत दिन तक उनको वेट करना बोल के वो लोग थोड़ा सा थक जाएगा। उनके लिए, काम करने वाले के लिए कंपनी ऐसे एक सुविधा दे रहा है ताकि आपका जो माइनिंग कॉइन भी आपको छोटा करके वो यूज करने के लिए कंपनी एक सुविधा अलग से देने वाला है। ये आप कोई एक्सचेंज में लेके जाने का जरूरत नहीं है,
दूसरा कुछ करने का नहीं है। उसके लिए क्या करना है वो कंपनी बताएगा। इसका मतलब क्या है, हमारा माइनिंग कॉइन हम पहले से ही हम यूज कर सकता है, हम 100 साल तक वेट करने का जरूरत नहीं है। ओवर टू डैडी। डैडी। డాడీ ఎస్ డైడీ, చెప్పేసా కదా. చెప్పించండి. సో సో ఇవండి మన వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుదామన్నా సరే ఇప్పుడు అవకాశం లేదు. డాడీ నేను ఆ, డాడీ ఇది మీ ఫోన్ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అది మామూలుగా మాకైతే లవ్ సింబల్స్ అనేది యాడ్ వస్తా ఉన్నాయి మాకు. మాకైతే కనిపిస్తుంది. సరే సరే మీ డాడీ మీకు నేను చెప్పింది నచ్చినట్లయితే మీరు లవ్ సింబల్స్ పంపించండి. డాడీ నాకు వేరేది ఉంది కదా, దానికి శ్రీను స్క్రీన్ షాట్స్ పంపించి నాకు దాన్ని. డాడీ ఇప్పుడు వస్తుందా ఒకసారి వాట్సాప్. చూడండి. డాడీ ఇప్పుడు వస్తుందా ఒకసారి చూడండి. లేదు లేదు నాకు రావట్లేదు. సరే అది వదిలేదు. డాడీకి రాదు సార్. డాడీ ఫోన్ రీస్టార్ట్ చేయాలి. డాడీకి రాదు, మనందరికి కనపడతా ఓకే. ఉంటాయి. ఓకే 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 రైట్. ఓకే అయితే నువ్వు నాకు పంపించే నేను చూస్తాను. అయితే ఇక్కడ ఈ మైనింగ్ కాయిన్స్ ని ఎవరికి ఎలా రిలీజ్ చేస్తాను అనేది ఇప్పుడు ప్యాటర్న్ తయారు చేస్తున్నాను. ఎక్స్చేంజ్ లోకి వెళ్లకుండానే మీరు అమ్ముకోవచ్చు. అది క్యూసిసి కాయిన్ కావచ్చు, డి కాయిన్ కావచ్చు, ఇలా ఏ కాయిన్ అయినా సరే, మన దగ్గర ఉన్న కాయిన్స్ లో ఏ కాయిన్ అయినా సరే, ఇప్పుడు గోల్డ్ కాయిన్ అని కావచ్చు. ఈ కాయిన్స్ ని మీరు మైనింగ్ లోకి ఉన్న కాయిన్స్ ని ఒక సిస్టమేటిక్ గా నేను రిలీజ్ చేస్తున్నాను. ఉదాహరణకి వెహికల్ కొనుక్కున్నారు, ఆ కొనుక్కున్న వాళ్ళకి ఎలా రీచ్ చేయాలి? వెహికల్ కొనుక్కొని ఒక ఆన్లైన్ షోరూమ్ తీసుకొని 3 చేస్తాడు, లేదు 4 చేస్తాడు, లేకపోతే 5 చేస్తాడు, వాళ్ళకి ఎలా? అలాగే ఇంకా మిగిలిన సర్వీసులు ఎలా అంటే, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఒక వెహికల్ కొనుక్కున్నారంటే ఆయన దగ్గర 25,000 రూపాయల కాయిన్స్ ఉండకపోవచ్చు. ఆటోమేటిక్గా వీళ్ళు ఎవరో ఒకరి దగ్గర తీసుకొని ఇస్తాడు. అంటే వాళ్ళకి డబ్బులు వెళ్తే వెళ్ళవా? శ్రీనివాస్ నువ్వు వెళ్తాయి. మాట్లాడమ్మా. శ్రీనివాస్ నువ్వు మాట్లాడు, డాడీ కంటిన్యూషన్ చేస్తున్నాడు, నువ్వు మాట్లాడు. వాళ్ళకి డబ్బులు వెళ్తే వెళ్ళవా? వెళ్తాయి డాడీ. అంటే మంచి జరుగుతుంది కదా. మనం 25,000 రూపాయల కాయిన్స్ నీ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. మన కమిటీలో ఉన్న కాయిన్స్ ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి డబ్బులు వస్తుంది. అంటే మన కింద కమ్యూనిటీ వాళ్ళకి మేలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఇవి రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు 500 రూపాయలు ఈవీ పాయింట్స్ ఇస్తున్నాను. ఆ పాయింట్స్ ఎవరు కొంటారు అని ఎవరైనా అంటే, ఇదిగో ఈ కారణం మీద వీళ్ళ దగ్గరికి వెళ్తాయి. నేను 500 రూపాయలు ఇట్టి ఆ రోజు కొనుక్కున్నాను, ఈవేళ నాకు డబ్బులు వచ్చాయి. తర్వాత ఉన్న కాయిన్స్ మళ్ళీ అది ఎంత రేట్ వస్తుందో దాంట్లో నేను అమ్ముకోగలను. ఈవీ పాయింట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ కాయిన్స్ కూడా రావచ్చు. ఒక ఎక్కువ కాయిన్స్ నీ దగ్గర ఒక 100 మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి. ఆ 100 మైనింగ్ కాయిన్స్ ని ఒకేసారి తెచ్చేయడానికి అవ్వదు. అప్పుడు సామాన్యుల దగ్గర ఉన్న ఎలవు. కాబట్టి దానికి ఒక ప్యాటర్న్ రెడీ చేస్తున్నాను. అలాగా మీ దగ్గర ఉన్న మైనింగ్ కాయిన్స్ అన్నింటికి మీకు ఇప్పుడే క్యాష్ అయిపోద్ది. 100 ఏళ్ళు ఉంటారా, ఇప్పుడే క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మంచిదా కాదా శ్రీను? చాలా ఎస్ డాడీ, సూపర్. అద్భుతంగా ఉంటది డాడీ. ఇది చాలా అద్భుతంగా ఉంటది మీరు చెప్పిన ప్లాన్ ప్రకారంగా అయితే. థ్యాంక్ యూ నాన్న. అంటే మన కుటుంబం కంటే మనకి ఎక్కువ కాదు కదా. అందుకోసం ఇప్పుడు నేను మైనింగ్ కాయిన్స్ అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాను. మీరు ఎవరికి ఛాన్స్ వచ్చిందంటే వాళ్ళు అమ్ముకోండి. అలా ఎవరు ఛాన్స్ వస్తుంది? పని చేసిన వాళ్ళకి మంచి ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇదో మంచి అవకాశం. కాబట్టి అందరూ చక్కగా దీన్ని వర్క్ చేయండి. మీరు కమిషన్స్ ఇవన్నీ కామన్ తీసుకోండి. కానీ మన కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ని అమ్మడానికి, అది ట్రేడింగ్ లోది కావచ్చు, లేకపోతే క్యూసిసి ట్రేడింగ్ పర్చేజ్ చేసుకున్నది కావచ్చు, ఇవన్నింటికి వాళ్ళ దగ్గర ఉన్న ఇవి పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి ఆ డబ్బులు మీరు ఇస్తేనే కదా ఇస్తారు, ఊరకనాలు ఇవ్వరు కదా. నేను ఈ సందర్భంగా మన కమ్యూనిటీకి అందరికి ఒక విషయం చెప్తున్నది, అందరికి చెప్పండి. అనవసరంగా మీ దగ్గర ఉన్న ఈవీ పాయింట్స్ ని 500 రూపాయలు దాన్ని ఒక 100కో 50కో అమ్ముకోవద్దు. ఐఎస్డిటి ఇచ్చినట్టుగా ఇచ్చుకోవద్దు. అన్ని కాయిన్స్ మీ దగ్గర ఉన్న అన్ని కూడా వెళ్ళిపోయేలాగా నేను పెద్ద బిగ్ ప్రాజెక్ట్ రెడీ చేసుకొని వస్తున్నాను.
మంచి చేయాలి, గొప్ప ప్రాజెక్ట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా టైం తీసుకున్నది. ఇక మీదట దాంట్లో ముందుకెళ్ళిపోతాను. కాబట్టి మీరు అనవసరంగా తక్కువ రేటుకి అమ్ముకోవద్దు. వాళ్ళేం చెప్పినా మీరు వినొద్దు. వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వండి కొంతవరకును. కానీ తక్కువ చేసి అమ్మేసుకోవద్దు. వాట్ హిందీ. एवरी మీకది నచ్చితే दोस्तों లవ్ సింబల్స్ పంపించండి. यस दोस्तों डैडी अभी माइनिंग कॉइन हमको यूज करने के लिए कंपनी सुविधा दे रहा है, इसलिए कंपनी एक बड़ा प्लानिंग के साथ कंपनी आ रहा है हमारे पास। तो हर किसी को यानी किबो में जितना भी लोग हैं सबको उसका फायदा मिलना, इसलिए कंपनी ये सुविधा दे रहा है। तो जो भी व्यक्ति काम करेगा, एक बार इधर काम करो, वहां आप माइनिंग कॉइन बेचने का सुविधा पाओ। तो एग्जाम्पल के तौर पर कंपनी ने ये बोला है कि एक गाड़ी परचेज किया है, तो गाड़ी परचेज करने के टाइम में उनको 5,000 का ईवी पॉइंट चाहिए। ईवी पॉइंट इनके पास कितना रहेगा? 500 से 5,000 से कम रहेगा। तो किससे लेगा? उनका टीम के लोगों से लेगा। टीम के लोगों को लेने के टाइम में आप उनको 500 रुपए देके उनसे ईवी पॉइंट देगा, उनको कुछ फायदा मिला ना, यानी उनका टीम मेंबर को फायदा मिला है। तो वैसे उनको फायदा दिलाने के लिए जो व्हीकल परचेज किया उनका माइनिंग कॉइन सेल करने का मौका दे रहा है। यानी कमीशन जो दे रहा है वो कमीशन अलग है, कमीशन आपको मिलेगा, साथ साथ आपको अलग से अपना जो माइनिंग कॉइन बेचने का सुविधा भी कंपनी देने वाला है। कंपनी उसके लिए एक बड़ा प्लानिंग लेके आ रहा है, यानी ऐसे छोटा छोटा चीज लेके नहीं है, बहुत बड़ा प्लानिंग से। यानी अभी इतना दिन से कंपनी प्लानिंग करके आ रहा था, अभी पूरा रेडी हो गया, अभी इम्प्लीमेंट करने का टाइम आ गया है, बहुत जल्दी वो इम्प्लीमेंटेशन भी शुरू हो जाएगा। यानी हर कोई अपना अकाउंट से पैसा कमाना शुरू हो जाएगा, यानी अपना किबो अकाउंट से पैसा कमाएगा, साथ साथ माइनिंग कॉइन भी बेच के पैसा कमा सकते हैं। 100 साल तक वेट करने का जरूरत नहीं है, ऐसे कंपनी सुविधा लेके आ रहा है। ओके डैडी। अच्छा, इसमें कंपनी థ్యాంక్ యూ एक డాడీ. चीज ओके डैडी। सो एक पॉइंट सबसे बोल रहा है कि अगर आपके पास ईवी पॉइंट्स आया है, वो ईवी पॉइंट्स कम रेट में मत बेचिएगा। क्यों बोले तो आपको आज नहीं तो कल उसका वैल्यू मिल जाएगा। कंपनी इतना बड़ा प्रोग्राम लेके आ रहे हैं, तो आपको वो 500 पॉइंट यूज करने के लिए आपको मौका मिल जाएगा। इसलिए जल्दी करके आप अगर किसी को 100 रुपए में 200 रुपए अगर बेचेंगे तो कल के दिन आप नुकसान में आ जाएगा। इसलिए आपका पॉइंट आए तक, आपका वो अमाउंट आए तक आप वेट कीजिएगा, जरूर आपको वो बेचने के लिए मौका मिल जाएगा। 500 रुपए बेच सकता है, ठीक है। अगर आप छोटा मोटा कुछ देना चाहे तो दे सकते हैं, यानी उनको सर्विस के रूप में कुछ देना चाहे तो दे सकते हैं, लेकिन बड़ा डिस्काउंट देके पॉइंट्स सेल मत कीजिएगा। ओके डैडी। థ్యాంక్ యూ డాడీ. శ్రీను వీడియో పంపించో చూశాను. డాడీస్ మీరు ఓకే. పెడుతున్న లవ్ సింబల్స్ అన్ని నేను వీడియో రూపంలో చూశాను. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, ఆల్ డాడీస్ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ 500 రూపాయలు ఎప్పుడో కట్టేసి ఉన్నాడు, అంటే కొనుక్కున్నాడు, దానికి కాయిన్స్ ఉన్నాయి. అవి అమ్ముకోవడానికి ఇంకా లేట్ అవుతుందేమో. అది అమ్ముకునేటప్పుడు ఆ రేట్లు ఎలా ఉంటాయో మనకు తెలీదు. అందరూ ఒకసారి అమ్మేసుకుంటారు, లేదా మెల్లిమెల్లిగా అమ్ముకుంటారు, అక్కడ రేటు ఉంటుందో, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. కాబట్టి దానికంటే ముందు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళకి క్యూసీసీ ఇచ్చాను. సో 500 కంటే వాళ్ళు కొనుక్కున్నందుకు మంచి జరిగింది. తర్వాత వాళ్ళకి ఒక డీ కాయిన్ ఇచ్చాను, ఇంకా మంచి జరిగింది. ఇప్పుడు ఉండిపోయిన వాళ్ళు అందరికీ 500 రూపీస్ ఈవీ పర్చేజ్ పాయింట్స్ ఇస్తున్నాం. ఆ పర్చేజ్ పాయింట్స్ అన్ని ఇప్పుడు ఈ వెహికల్స్ వగైరా కొనుక్కొని, కార్ అనుకోండి చాలా ఎక్కువ పడుతుంది. సో అలా ప్రోడక్ట్ ని బట్టి ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు ఇప్పుడు క్యాష్ అవడం మొదలవుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, ఒక బండి కొనిపించాడు అంటే తను కష్టపడ్డాడు కదా, తను వర్క్ చేశాడు కదా, ఆ ఒక్క బండి కొనిపించినందుకు ఆయన దగ్గరున్న మైనింగ్ కాయిన్స్ లో ఇంత పర్సెంటేజు అనేది రిలీజ్ అవుతుంది. అది మీరు డైరెక్ట్ ఎక్స్చేంజ్కి వెళ్ళ అవసరం లేదు, మీరు అమ్మేసుకోవచ్చు. 2 బళ్ళు అమ్మాడు, ఇంకా ఎక్కువ వస్తుంది. మరో కొంత 3 బళ్ళు అమ్మాడు, మరి కొంచెం రిలీజ్ అవుతుంది. అలాగా మనం ఇచ్చినటువంటి టాస్క్ వెళ్ళి, అంటే టాస్క్ మీన్స్ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం మనం, దాన్ని ఎవరైతే రీచ్ అవుతుంటారో వాళ్ళు ఈ కాయిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకా ఈ విధమైన ఇంకా నేను తీసుకొస్తాను. అప్పుడు సామాన్యులకు కూడా ఎలా తీసుకోవచ్చో నేను చెప్తాను. ఆ ఈ ఈ మైనింగ్ కాయిన్స్ కూడా అమ్ముకొని మనం క్యాష్ చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు కల్పిస్తున్నాం. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా అందరూ వాడుకోండి. వాట్ హిందీ డాడీ. ఇంకా Yes, Daddy. మరొక విషయం చెప్పేసి దీన్ని ఇక్కడితో ఆపుతాను.
మళ్ళీ నేను మాట్లాడతాను. చెప్పు డాడీ. ओके रेडी। दोस्तों अभी कंपनी हमारे लिए एक बहुत अच्छा सुविधा लेके आने के बारे में बात कर रहा है। वो है हमारा जो माइनिंग कॉइन है उसको इमीडिएटली इनकैश करने का सुविधा कंपनी हमको दे रहा है। उसके लिए कंपनी कुछ टारगेट कुछ क्राइटेरिया रखेगा। वो क्राइटेरिया अभी आगे आपको पता चल जाएगा या आपको मैसेज आ जाएगा। तो उसमें अभी देखो एक व्हीकल किसी ने बुक कर दिया, तो व्हीकल बुक करने के टाइम में उनका क्यूसीसी कॉइन यूज हुआ, ईवी पॉइंट्स यूज हुआ, सारा बेनिफिट उनको मिल गया और उनको जो INR कमीशन आई मीन इनकम आने का वो सारा आ गया। लेकिन साथ साथ उनका मेहनत के वजह से बहुत सारे लोगों को फायदा होने की वजह से कंपनी उनके लिए अपना माइनिंग कॉइन से कुछ बेचने का कुछ ये करने का, उसके लिए आप कोई एक्सचेंज में लेके आके किसी को बेचने का वो सब जरूरत नहीं है। वो कैसे करना क्या करना कंपनी बताएगा। ऐसे बहुत सारा प्लानिंग कंपनी कर रहा है। एक व्हीकल बुक करने के वाले एक ये रहेगा, 2 करने वाले के लिए फिर रहेगा, 3 करने वाले के लिए भी रहेगा। ऐसे अलग अलग क्राइटेरिया से आपको अपना माइनिंग कॉइन इनकैश करने के लिए कंपनी आपको मौका देने वाला है। तो उसका डिटेल में आपको बाद में पता चल जाएगा। अभी एक मेन पॉइंट्स आपको बता रहा है। और रेडी। థ్యాంక్ యూ డాడీ. అయితే నేను ఎవరితోటి డిస్కస్ చేయట్లేదు ఈ విషయాల్ని. గ్రూపులు, అడ్మిన్ గ్రూపులు ఎందులో కూడా ఎవరితో కూడా డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా మన కమ్యూనిటీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను డిస్కస్ చేయట్లేదు. అందుకే ఇబ్బంది రాకూడదని ఈ మైక్ ఉన్న వారిని కూడా కొద్దిగా నాకు అవకాశం ఇవ్వండి డాడీ అని నేను రిక్వెస్ట్ చేశాను. దాన్ని వాళ్ళు కూడా అలాగే అంతే ప్రేమగా తీసుకుని వారు ఆ మైకులన్నీ కట్ చేసుకుని వెళ్ళినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ, ఇప్పుడు నేను బండి కొనుక్కోగలను. ఎస్, కొనుక్కున్నప్పుడు ఒక రకమైన మైనింగ్ రిలీజ్ అవుద్ది. ఎస్, నాకు కొనుక్కునే అవకాశం లేదు. పక్కోడికి చెప్పొచ్చు మనం, మీరు కొనుక్కోండి, మా వెహికల్ బాగుంటుంది. వెహికల్ లేకుండా ఎన్ని కుటుంబాలు ఉంటాయి డాడీ? 100-80% వెహికల్ ఉంటది ఒకటేనండి. సరే, అవునా కాదంటారా? చెప్పండి డాడీ. మీరు కూడా సింబల్స్ పంపించండి. ఒకటేనే 70 అంటే 100 మందిలో కనీసం 60-70 కుటుంబాలు ప్రజలు కాదు, 100 మంది కుటుంబాల్లో 70-80 కుటుంబాల దగ్గర బళ్ళు ఉంటున్నాయా లేదా? మీరు చెప్పండి. లవ్ సింబల్స్ వస్తున్నాయంటే నాకు చెప్పండి. డాడీ మీరు చెప్పండి డాడీ. ఎవరెవరు చెప్పండి, నాకు కనబడదు. కుప్పలుగా వచ్చేస్తాయి. నాకు కనబడదు కాబట్టి వస్తున్నాయని చెప్పండి, లేదా రాలేదని చెప్పండి. వస్తున్నాయి. అదే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నాకు ఒక 3-4 రోజుల క్రితం ఒక విచిత్రమైనటువంటి ప్లాన్తో మన కిబోలో పర్సన్ కాకుండా సపరేట్ ఇంకా ఆయన కిబోలో లేడు. ఆయన ఒక టెక్నిక్ పెట్టి ఆయన బళ్ళు అమ్ముతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన టీం లేదు, ఆయనకి పెద్దగా మోటివేషన్ రాదు, ఎక్కడికి వెళ్ళలేడు. అలాంటి పర్సన్ 13 బళ్ళు అమ్మాడంటే గ్రేటే కదా డాడీ? మాట్లాడండి, ఉన్నమని దానికే కదా. తప్పకుండా డాడీ. ఎవరో ఒకరు మామూలు విషయం కాదు. 13 మాట్లాడండి. అమ్మాడంటే మామూలు విషయం కాదు డాడీ, సంస్థలు లేకుండా. అవును డాడీ. ఏమి ఎలా అమ్మాడో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆయన ఎలాగ అమ్మాడో నేను చెప్తాను. ఆ ఇంటికి వెళ్ళాడు అంతే, ఆలూరులోనే. డాడీ మీ వాయిస్ రాలేదు డాడీ, ఇప్పుడే వచ్చింది. ఏం డాడీ రాలేదా? ఇప్పుడే వచ్చింది. మీ వాయిస్ రాలేదు. చెప్పింది ఏది ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఓకే, అయితే ఈ రోజు ఏదో కొద్ది సిగ్నల్ ప్రాబ్లమో లేదంటే నా దగ్గర సాఫ్ట్వేర్ ప్రాబ్లమో ఉంటది. సరే, ఇప్పుడు వినబడుతుంది కదా? వినబడుతుంది డాడీ. శివారెడ్డి, నాకు కంటిన్యూ చేయమ్మా నాతోటి, అప్పుడే నేను ఇది చెప్పగలను. చెప్పండి డాడీ. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితోటి పెద్దగా పరిచయాలు కూడా లేవు, మన కంపెనీ లాంటి కంపెనీలో పని చేయలేదు. ఆయన నా దగ్గర ఒక బండి తీసుకున్నాడు, బండి పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ
ఊర్లో ఉన్న వినబడుతుంది డాడీ? క్లియర్ ఏంటి? క్లియర్ చెప్పండి. వాళ్ళ ఊర్లో ఉన్న ఇళ్ళ ముందుని ఎవరెవరి ఇంటి ముందుని బండి ఉంది అంతే. ఆడు చూసింది. చూసి ఆయన మాట్లాడగలిగిన అందరి దగ్గరికి వెళ్ళి, బాబు నీ దగ్గర బండి ఉన్నది, లీటర్ పెట్రోల్ కొనుక్కుంటున్నావు, ఎంత మైలేజ్ వస్తుంది, ఇదిగో నేను ఈ బండి కొనుక్కున్నాను, 25 రూపాయలతో 300 కిలోమీటర్లు వస్తుంది, అది కొనుక్కోవడం కంటే ఇది కొనుక్కోవడం, అది దాన్ని వాడడం కంటే మన బండిని, ఈ కిబో బండిని కొనుక్కోవడం మంచిది. 25 రూపాయలతో 300 కిలోమీటర్లు వెళ్తుంది అంటే నీ బండి మీద 300 కిలోమీటర్లు వెళ్ళాలంటే 5 లేదా 6 లీటర్ల పెట్రోల్ పోయాలా అంటే 550 రూపాయల నుంచి 650 రూపాయల వరకు మీకు డబ్బులు అయిపోతాయి. నాకు కేవలం 25 రూపాయలు అవుతుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి మన బండి ఇవ్వడం, వాళ్ళు తోలమనడం, వీలైతే మొత్తం తోలేమని వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం చేయడం వల్ల ఆ ఊర్లో చాలా తిరిగాడు. ఎక్కడికి వెళ్ళేది వాళ్ళ ఊర్లోనే. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ మీరు ఏ ఊర్లో ఉన్నారు అక్కడే, అలాగనమాట. ఆయన చేసి 13 వెహికల్స్ బుక్ చేశాడు. బాగుందా లేదా? చాలా సూపర్ గా ఉంది. మామూలు విషయం ఇది కాదు. వర్కౌట్ అయ్యేదే కాదా అంటే ఆయన చేశాడు. బట్ అది పక్కన ఆయనకి వర్కౌట్ పెట్టండి, ఎందుకంటే ఆయనకి అది మీకు వర్కౌట్ అయిందని తెలీదు. అందరికి వర్కౌట్ అయినట్టే. ఎవరికైనా అవుతుంది కదా. ఇప్పుడు మనం ఉన్న ఫ్లాట్ కావచ్చు, సిటీలోని ఫ్లాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ దగ్గర బళ్ళు ఉంటాయి. మాక్సిమం సిటీలో అయితే ఇంటికో బండి ఉంటది, అంతకంటే ఎక్కువ బళ్ళే ఉంటాయి. ఇదిగో ఇది పెట్రోల్ కనీసం తగిలేయకండి. మీ దగ్గర ఈవీ వెహికల్ ఉన్నది, అది ఎంత వస్తుంది, 50, 60, 70, 80 వస్తుంది. దానివల్ల ఎక్కడికి వెళ్ళి రాలేవు, నా బండి రోజు పట్టుకెళ్ళు, దీని దమ్ ఎంత ఉందో చూడు నువ్వు అని మనం ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా వాడు కొనాల్సింది, అనవసరం డబ్బులు ఎందుకు పెట్టుకుంటాడు అని. అలాంటి ప్రయోగం నా ఫ్రెండ్ చేశాడు, సూపర్ సక్సెస్ అయ్యి 12 బళ్ళు బుక్ చేశాడు. అంటే ఎంత కమిషన్ వెళ్తుంది దానికి? కాబట్టి ఇది మీరు కూడా చేయొచ్చు. మీరు కూడా ఏమీ తెలియలేని లేడీస్ కానీ, ఏమీ తెలియని మగవాళ్ళు కానీ, ఒరే అదే దగ్గర ఇది కొనుక్కోండి, నీ దగ్గర బండి లేకపోతే వదిలేయి, మా బండి వచ్చింది సూపర్గా ఉన్నది, అది కొనుక్కో, ఇది పనికొస్తుంది అని చెప్తే ఖచ్చితంగా మంచి బిజినెస్ అవుతుంది. అవుతుంది డాడీ. ఈ ప్లాన్ ఆయన చేసింది మనం వాడుకుందామా? బాగున్నది డాడీ అంటే మళ్ళీ నాకు లవ్ సింబల్స్ పెట్టండి. Yes, Daddy, yes, Daddy. బాగుంది డాడీ. ఓవర్ టు అదే హిందీ, ఓవర్ టు హిందీ. Ready. Okay, Daddy. दोस्तों చెప్పు अभी డాడీ, చెప్పు. डैडी दोस्तों अभी डैडी एक एग्जाम्पल बताया. एग्जाम्पल बताने का कारण यह है कि हमारा व्हीकल का जो मार्केटिंग आई मीन प्रोबेबिलिटी है उसके बारे में डैडी बता रहे थे. ఎగ్జాంపుల్ तो కాదు డాడీ, వాస్తవం. ఎగ్జాంపుల్ కాదు, हाँ ఎగ్జాంపుల్ एग्जाम्पल కాదు, अंडे వాస్తవం. ऑफ कोर्स अंडे वो उसके लिए एग्जाम्पल बताया. एग्जाम्पल नहीं Okay. एक रियलिटी एक रियल स्टोरी बताया. वो ये है कि अभी देखो हर किसी के हर ऑल ओवर इंडिया में अगर देखेंगे 70% से 80% लोगों के पास व्हीकल है. हर आई मीन हर किसी के पास. तो फैमिली बोल रहे 80% फैमिली में व्हीकल है. तो उन सब के लिए खर्चा जो है पेट्रोल का बहुत सारा खर्चा हो रहा है. तो वहां हमारा जो ईवी व्हीकल अगर हम उसको बता देंगे तो आराम से सेल कर सकता है. तो उसके लिए कंपनी ने एक रियलिटी एक ये बताया, नॉन किबो मेंबर यानी वो किबो में मेंबर नहीं है वो व्यक्ति हमारा व्हीकल खरीदा और 13 व्हीकल अभी तक बुक कर चुका है. 13 व्हीकल अभी तक एक ही व्यक्ति 13 व्हीकल बुक कर चुका है. ये पॉसिबल है क्या? नहीं पॉसिबल है. इसलिए उन्होंने क्या किया वो कंपनी बता रहा है और डैडी बता रहा है. उन्होंने क्या किया, अपना गाड़ी खरीद लेके जाने के बाद अब उनका जो एरिया में हर घर में उन्हें एक ट्रायल देखा, वहां किसके पास व्हीकल है किसके पास व्हीकल नहीं है. सबको अपना व्हीकल देके उन्होंने बताया ये हमारा इलेक्ट्रॉनिक व्हीकल है, इसमें 300 किलोमीटर जाने के लिए मुझे 25 रुपया खर्चा हो रहा है. यानी हम 25 रुपए में 300 किलोमीटर घूम सकता है एक ही चार्जिंग में. अगर आप पेट्रोल में अगर जाना तो कम से कम आपको 5 से 6 लीटर पेट्रोल मारना पड़ेगा. तो वहां कितना खर्चा होता, 500-600 रुपए खर्चा होता, इधर केवल 25 रुपए में हमारा काम हो जाएगा. तो वो हिसाब से उन्हें लोगों को बता के 13 व्हीकल उन्हें अभी तक बुक कर चुका है. ये हर कोई हर एरिया में हर जगह में सिटी में हो या गांव में हो कहीं भी ये यूज कर सकता है, ये स्ट्रैटेजी यूज कर सकता है और हर कोई
व्हीकल बेच सकता है। इतना व्हीकल बेचने से कितना उनको इनकम आया, AR आया और कितना लोगों को कमीशन गया, सारा चीज अब एक बार ध्यान में रखिएगा। तो वैसे करके हमारा कॉइन, हमारा जो क्या बोलते हैं, व्हीकल बुक करने के लिए आप भी ट्रायल मार सकते हैं। अगर अच्छा है तो अलाउ सिंबल बेच के आप ये कर दीजिएगा। और डैडी థ్యాంక్ యూ నాన్న. అయితే ఇంకా లాస్ట్ పాయింట్ చెప్తాను. నేను శుక్రవారం మళ్ళా మనం జూమ్ చేస్తున్నాం. ఫ్రైడే డేట్ ఎంత రెడీ? ఫ్రైడే ఇవాళ ఇవాళ 10 తారీఖు 10వ తారీఖుని మనం జూమ్ చేస్తున్నాం. ఆ జూమ్ కి సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మీకు ఇచ్చిన కమిషన్ స్ట్రక్చర్ ని రీఫ్రెష్ చేస్తున్నాను. పాతది ఇది వరకు ఎప్పుడైతే ఇచ్చానో దాన్ని రీఫ్రెష్ చేసి కొన్ని యాడ్ చేసి కొన్ని తొలగించి మీకు ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ని మీకు శుక్రవారం మీకు నేను అందించబోతున్నాను. కష్టపడిన వాడికి ఎస్ డాడీ కరెక్ట్ గా చేసావు ఇప్పుడు అనిపించినా దాన్ని తీసుకొస్తాను. ఇప్పుడు మీకు ఇచ్చిన స్ట్రక్చర్ ని మీరు మర్చిపోండి. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, నాకు వచ్చిన ఆలోచన కానీ, మనం ఇంతవరకు సక్సెస్ అయినటువంటి విధానాన్ని ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకొని కానీ అంతకు మించిన సక్సెస్ తో వెళ్ళాలి. అలా వెళ్ళినట్లయితే అప్పుడు మనకి అకౌంట్లు వచ్చాయి. ఇప్పుడు అకౌంట్ లో ఉన్నటువంటి ఈవీవీ పాయింట్స్ కానీ, కాయిన్స్ కానీ క్యాష్ అవుతాయి వీళ్ళందరికీ. కాబట్టి ఓ ప్రత్యేకమైన ప్లాన్ తో నేను శుక్రవారం వస్తున్నాను. ఆ రోజు మీకు కమిషన్ స్ట్రక్చర్ కానీ మిగతావి కానీ ఆ రోజు నేను మీకు మీతో జూమ్ లో పంచుకుంటాను. అయితే ఇప్పుడు డాడీ ఇది చెప్పేస్తే ఇంకొక విషయం ఆఫర్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఇది ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది. ఎవరైనా జూమ్ తగ్గినట్టయితే మళ్ళీ మీరు అందులోకి రండి. సో दोस्तों अभी आज मंगलवार है, 7 तारीख है, हमारा 10 तारीख फ्राइडे के दिन दोबारा हमारा मीटिंग होगा। वहां हम एक नया स्ट्रक्चर, यानी अभी हमारा जो कमीशन स्ट्रक्चर है वो कमीशन स्ट्रक्चर में कुछ बढ़ा के और कुछ छोटा करके सब करके आई मीन उसको पूरा रिस्ट्रक्चर करके लोग बोलेगा ये चाहिए था हमको बोल के बोलने वाला बोले, वैसे कंपनी का स्ट्रक्चर लेके आ रहे हैं। यानी काम करने वाले को पैसा बहुत अच्छा आना बोल के कंपनी ऐसे एक प्लानिंग लेके आ रहा है। वो प्लानिंग के साथ फ्राइडे के दिन दोबारा हमारा मीटिंग होगा। तब तक आप पूरा प्लानिंग कीजिएगा। अभी एक छोटा पॉइंट और बोलने का है, वो बोल के कंपनी मीटिंग आज का बंद करेगा। यस डैडी. ఓకే. అయితే ఇప్పుడు మనం ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్క క్యూసిసి ఫుల్ కాయిన్ ఇచ్చాం మనం. రెండవది నిన్నటి వరకు అంటే సుమారుగా ఈ రోజు వరకు అనుకుందాం. ఈ రోజు వరకు వచ్చిన వారికి హాఫ్ కాయిన్ ఇచ్చాం. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులకి మీరు కొనుక్కున్న డబ్బులకి బండి ఇచ్చేస్తూ మళ్ళీ హాఫ్ క్యూసిస్ కాయిన్ ఇచ్చాను. అయితే ఇప్పుడు దీన్ని కొంచెం పెంచమని అడుగుతున్నారు. కాబట్టి అడుగుతున్నారు కాదు, పెంచితే బాగుంటుందని నాకు అనిపించింది, అడుగుతున్నారు కాదు. సో దానికోసం రేపు 15వ తారీఖు వరకు ఎవరు కొనుక్కున్నా సరే ఈ హాఫ్ కాయిన్ అనేది కొనసాగింపు చేస్తున్నాను. ఈ 15వ తారీఖు వరకు ఈ హాఫ్ కాయిన్ అనేది, ఎందుకంటే అందరికీ తెలీదు, అప్పుడు నేను జూమ్ పెట్టి ఈ విషయం చెప్పలేదు, ఓన్లీ మనం వాయిస్ చెప్పాం కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్షన్ ఇమ్మని అడిగారు. కొంతమంది, చాలా తక్కువ మంది అడిగారు. కానీ నేను ఇప్పుడు ఇంత మంచి విషయం చెప్పిన తర్వాత మీరు కాయిన్స్ కూడా, మీ మైనింగ్ కాయిన్స్ కూడా అమ్ముకునే ఛాన్స్ వస్తుంది. కాబట్టి డే 1 నుంచి 7 కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు కాయిన్ ఎవరైతే బండి కొనుక్కున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. సో ఎవరైతే కొనిపించారో వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ఈ 15వ తారీఖు వరకు ఇదే ఆఫర్ ని కొనసాగింపు చేస్తున్నాను. వాట్ హిందీ. థ్యాంక్ యూ డాడీస్. నేను చెప్పిన వెంటనే 500 మందికి మళ్ళీ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. డాడీ ఒక్క నిమిషం. డాడీ ఈ హాఫ్ క్యూసిసి అన్నది 1 లాక్ మీదనా? బండి ఏది కొనుక్కున్నా లేదంటే 1 లక్ష రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నా, ఏదైనా కొనేసుకున్నా బుక్ చేసిన, మొన్న వరకు అదే చేశాను. కొనుక్కున్నా బుక్ చేసిన, మీ ఇష్టం ఏ బండి అని కొనుక్కుంది.
yes daddy okay दोस्तों अभी कंपनी మళ్ళీ 500 कंपनी మంది కంప్లీట్ అవుతున్నారు. मेरा वॉइस आ रहा है श्रीनिवास गाరు నా వాయిస్ వస్తుందా వస్తుంది సార్, చెప్పండి. ओके ओके राइट या दोस्तों अभी कमीशन रिस्ट्रक्चर के बाद कंपनी और एक ऑफर ये है वो क्या है अभी पहले जो गाड़ी बुक करने वाले के लिए कंपनी 1 फुल क्यूसीसी कॉइन दे रहा था, उसके बाद उसको हाफ क्यूसीसी कॉइन दे रहे थे ये रिसेंटली। अभी कल तक वो था लेकिन आज तक मोटा मोटी आज तक था। अभी कंपनी सोचा कि ठीक है, ये अभी बहुत सारे लोगों को हम जूम करके ये बताया नहीं था, केवल वॉइस में बताया था, इसलिए लोग हर किसी को पता नहीं है, इसलिए कंपनी सोच के इसके लिए एक सुविधा कंपनी अभी दे रहा है कि 15 तारीख तक, यानी ये महीने में 15 तारीख कोई भी बुक करेगा या परचेज करेगा कोई भी व्हीकल, यानी 200 का हो या 300 का हो, बुक करेगा 1 लाख दे के बुक कर दिए तो भी आपको ये हाफ क्यूसीसी कॉइन आपको कंटिन्यू रहेगा। यानी आपका गाड़ी भी आ रहा है, हाफ क्यूसीसी कॉइन 2 साल के बाद आप तभी का रेट से उसको बेच सकता है, यानी हाफ क्यूसीसी कॉइन आपको परचेज्ड कॉइन के रूप में आपको मिल रहा है। यानी आपको वो माइनिंग कॉइन नहीं है, आप परचेज्ड कॉइन रहेगा। 2 साल के बाद वो 2 साल तक स्टेकिंग में रहेगा। 2 साल के बाद जब वो रिलीज होगा वो टाइम में क्या रेट से आप बेच सकते हैं, वो रेट में वो क्या रेट चल रहा है वो रेट पे आप बेच सकता है। तो वैसे सुविधा आपको दे रहा है, ये 15 तारीख तक आगे कर दिया गया है। और यू रेडी వెళ్ళిపోయారా? హలో లేదు, ఉన్నాను ఓకే ఓకే రెడీ రెడీ డాడీ, ఉన్నాను. ఎస్ రెడీ చెప్పండి రెడీ. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీస్. మళ్ళీ మనం శుక్రవారం కలుస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ అన్నింటినీ వాడుకోండి. మీరు ఎవరి చేత అయితే ఆ రోజు కాయిన్ కొనిపించారో వాళ్ళందరి దగ్గర మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి. స్వాప్ చేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు కాయిన్స్ వస్తున్నాయి. దాన్ని ఇంక నేను ఆపలేదు. వాళ్ళందరు మైనింగ్ కాయిన్స్ కూడా ఇప్పుడు అమ్ముకొని క్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంపించుకున్న వాళ్ళందరికీ కూడా కిబోర్డు ఎక్స్చేంజ్ లో పంపించుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ 500 రూపాయలు విలువైన ఈవీ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా ఇప్పుడు మీరు క్యాష్ చేసేసుకోవచ్చు. జై హింద్ డాడీ, శుక్రవారం కలుద్దాం. థ్యాంక్ యూ. రేపు బాల్ రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. ओके दोस्तों, अभी दोबारा कंपनी डैडी ने ये बताया कि अभी जितना भी लोग कॉइन स्वैप कर रहा है या कॉइन ट्रांसफर कर रहा है उन सभी को 500 रुपया वर्थ ईवी पॉइंट्स, ईवी परचेज पॉइंट्स आएगा। यानी एक किबो अकाउंट जिन्होंने खरीदा है, जिन्होंने लिया है, उन सबको 500 रुपए का एनकैशमेंट अभी हो जाएगा। और साथ साथ उनका जो डी कॉइन रहेगा या परचेस्ड कॉइन रहेगा या सारा कॉइन जो है वो अलग से आप इनकैश कर सकता है। साथ में आज का स्पेशल ऑफर क्या था, स्पेशल ये क्या था, आप अगर कंपनी के साथ काम करने के लिए तैयार है, कंपनी का कुछ भी ये करेगा तो आपको माइनिंग कॉइन बेचने के लिए भी आपको सुविधा मिल जाएगा। तो ये सारा फैसिलिटी कंपनी अभी दे रहा है। कंपनी बहुत बड़ा प्लानिंग से आगे आ रहा है, तो हम सब इसमें दोबारा मिलके अच्छा इनकम कमा सकता है। ये फैसिलिटी का, ये इसका फायदा सब लोग उठा लीजिएगा। यस, और टू होस्ट నరసింహరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జోసెఫ్ గారు, నరసింహరావు వెల్కమ్ గారు. సార్.